ఎస్ మాస్టర్స్, అందరికీ కూడా నమస్తే. ముందుగా ఈ శ్రీ శక్తి గ్రూప్ మెడిటేషన్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నానండి. అందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. అలాగే మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు మనకి విజ్డమ్ షేరింగ్ అంటే జ్ఞానాన్ని మనకి ఏమంటారు, జ్ఞానాన్ని ప్రసాదించడానికి మనకు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పచ్చు రమేష్ గారు మన ఎదుట ఉన్నారండి ఈ జూమ్ సెషన్ ద్వారా. సో నేను ఆ అంకుల్ ఎప్పుడు కూడా అంకుల్ అనే సంబోధిస్తాను. నేను సార్ అని అదని ఏమి చేయనండి. యాజ్ యూజువల్ గా నేను ఎలాగుంటాను అంకుల్ తో, సో అలాగే కమ్యూనికేట్ చేద్దాం. దట్ ఈ రోజు సెషన్ ని ఇంకా ఇంకా ఎక్సైటింగ్ గా ముందుకు తీసుకెళ్లాలని ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తున్నాం. మేము నవగ్రహ దేవతలు ఏం చేస్తుంటారు, అసలు ఎవరు వాళ్ళు అన్న విషయం మనకి ఈరోజు తెలియచెప్పుకుంటున్నారు. సో ఎగ్జైటింగ్ విజ్డమ్ షేరింగ్ ఇదంతా కూడా. సో హ్యాపీ. సో ఓవర్ టు యూ అంకుల్. థ్యాంక్ యూ. అందరూ మహానుభావులు. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి అందరూ కూడా మహానుభావులే. వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మహానుభావులే. భూమి మీదకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా మహానుభావులే. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ శ్రీ శక్తి ఛానల్ ద్వారా సుమతి మేడం గారు మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని విస్తారంగా జ్ఞానాన్ని పంచుతూ ఆమె చేస్తున్న సేవకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ అమ్మ ఛానల్ ఇంకా మరెన్నో మాస్టర్స్ తో ప్రోగ్రామ్ ఇస్తూ మనకు ఎన్నో విషయాలు తెలియజేస్తూ అందరి జీవితాల్లో వెలుగు నింపాలి ఇగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ మేడం ఆశించి చాలా కష్టపడి శ్రమ పడి ఈ ఛానల్ ద్వారా మనకు మేడం హృదయపూర్వక తెలియజేసుకుంటూ సృష్టి ప్రకృతి విశ్వం సమస్తాలకు తెలియజేసుకుంటూ మనము సెషన్ లోకి వెళ్దాం. ఓకే, ఈ రోజు టాపిక్ మేడం నవగ్రహ దైవాల గురించి చెప్పమన్నారు. నాకు తెలిసింది, నా అనుభవం పంచుకుంటాను. ఇది ఒక దాంట్లో ఉంది, దీంట్లో ఉంది అని ఒక జడ్జిమెంట్ కాకుండా నా జీవితంలో నేను ఆచరించిన అనుభవపూర్వకంగా తెలుసుకున్నది మాత్రం మీతో పంచుకుంటున్నాను. కాబట్టి మీరు ఒక విన్న తర్వాత కూడా మళ్ళీ మీ యొక్క పరమాత్మ ఉంటుందో, మీ పూర్ణాత్మ ఉంటుందో మళ్ళీ వాళ్ళతోటి చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఆచరించమని మీకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ మనం క్లాస్లో నవగ్రహ దైవములు. ఓకే, మొట్టమొదటగా మనిషి ఏం కావాలి, పని చేయాలంటే ఏం కావాలంటే మనిషికి శక్తి కావాలి. మనిషికి శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నప్పుడే మనిషి పని చేయగలడు. ఏ పని అంటే తన యొక్క భౌతికమైన పనులు కానీ, తాను ఆలోచించడం కానీ, లేకుంటే తనకు కావలసినవి నెరవేర్చుకోవడానికి కానీ, తాను అనుభవించడానికి కానీ, తన కుటుంబాన్ని పోషించడానికి కానీ, ఏ రకంగా అయినా సరే ఈ భూమి మీద తాను జీవించడానికి పని చేయాలి. కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనము మన శరీరానికి శక్తి ఉంటేనే పని చేస్తాము. శక్తి కానీ తగ్గిపోయిందంటే మనము పని చేయలేము. ఎప్పుడు శక్తి తగ్గుతుందో అప్పుడు మనకు సరైన ఆలోచన కానీ, సరైన నిర్ణయం కానీ, మనకు తీసుకునేటటువంటి ఓపిక కానీ ఉండదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన శరీరానికి వచ్చేటటువంటి స్థితులు, శక్తి వచ్చేటటువంటి స్థితులను మనము కాపాడుకోవాలి. కాబట్టి శక్తిని సంపాదించుకోవడం కంటే కూడా శక్తి ఎక్కడ వృధాగా పోతుందో అది మనము గుర్తించి దాన్ని మనము బ్లాక్ చేసుకో, అంటే అలా వృధా పోకుండా శక్తిని చేసుకుంటే మనకు శక్తి కాస్త దండిగా ఉంటుంది. మొట్టమొదటగా
మనము చేసేటటువంటి పని ఏమంటే, మనకు తెలిసినా తెలియకపోయినా ప్రకృతి ద్వారా, తర్వాత సూర్యకిరణాల ద్వారా, శ్వాస ద్వారా మనకు శక్తి వస్తూనే ఉంటుంది. ఆ వచ్చినటువంటి శక్తిని మనము మన యొక్క ఆలోచనల ద్వారా మనము దాన్ని నిలబెట్టుకోలేక వృధాగా చేసుకుంటాం. సో మొట్టమొదటగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనము జనరల్ గా ఏం చేస్తామంటే తిట్టుకుంటాం కదా. మనము అంటే మన బాధకు కష్టానికి కానీ మనకి ఏదైనా పని కాకుండా తిట్టుకోవడం మనం మొదలు పెడతాం. కాబట్టి మనం ఏదైనా తిట్టుకుంటున్నాము, నోటి ద్వారా తిట్టడం ద్వారా లేదా మనసు ద్వారా తిట్టుకోవడం ద్వారా, లోపల బాధపడుతూ తిట్టుకోవడం ద్వారా మనం శక్తిని చాలా కోల్పోతాం. నోటి ద్వారా ఒకరిని తిట్టామంటే ఓకే, నో ప్రాబ్లం, అంటే తిట్టమని కాదు, ఒక 10 పైసలంత శక్తి పోయింది అనుకోండి, అంటే నోటి ద్వారా తిట్టడం ద్వారా. కానీ మనం లోపల తిట్టుకుంటాం చూసారా, ఒక్కసారి కానీ లోపల తిట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ 10 పైసలు పోతే లోపల 1,00,000 రూపాయలంత శక్తి పోతుంది. 10 పైసలకు 1,00,000 రూపాయలకు తేడా మీకు తెలుసుకోవాలి. నేను ఎందుకంటే రూపీలో చెప్తున్నాను. కాబట్టి మన లోపలైతే ఏమైతే తిట్టుకుంటామో అంత శక్తిని మనం కోల్పోతున్నాము. ఆ శక్తిని కోల్పోవడం వల్ల మనం పనులు చేసుకోలేకపోతున్నాము. మొట్టమొదటగా ఏం చెప్తున్నామంటే, అసలు మనం ఎందుకు తిట్టుకుంటున్నాము, ఎవరిని తిడుతున్నాము, ఎందుకు తిడుతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ తిట్టడం మానేయాలి. నోటి ద్వారా తిట్టడం మానేయాలి. అలాగే నోటి ద్వారా మనల్ని మనం తిట్టుకోవడం మానేయాలి. అలాగే మన లోపల కూడా మనసు ద్వారా లేకుంటే లోపల ద్వారా తిట్టుకోవడం అన్ని బంద్ చేయాలి. అప్పుడు మనకి చాలా శక్తి మిగులుతుంది. ఇది కావాలంటే మీరు ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత ఎనర్జీ వస్తుందో. ఈ రోజు మనం చెప్పుకునేది ఏమంటే సబ్జెక్ట్ నవగ్రహాలు. నవగ్రహ దైవాలను గురించి మనము చాలా తిట్టుకుంటున్నామా లేదా? చాలా మంది తిట్టుకుంటున్నారు. తిట్టుకోవడం తప్ప రైటా? వాళ్ళకు తెలియదండి. అంటే వాళ్ళ అజ్ఞానం చెప్పడం లేదు. ఆ విషయం తెలియదు కాబట్టి మనం తిట్టుకుంటాం. తెలిస్తే తిడతామా? తిట్టాం. ఈరోజు అదే టాపిక్. కాబట్టి నవగ్రహ దైవాలను మనం ఇప్పుడు నవగ్రహ దైవాలు గుళ్ళో ఉంటారు, ఒక పక్కకు ఉంటారు. మనం ఏం చేస్తాము, పక్కన రామాలయం కానీ, శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, గణపతి దేవుడు కానీ, అక్కడ ఆ దేవాలయం చుట్టూ తిరిగినప్పుడు మన భావన ఎలా ఉంటుంది? వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరిగేటప్పుడు పాజిటివ్ గా ఉంటారా, నెగిటివ్ గా ఉంటారా? అలాగే శివుడి చుట్టూ తిరిగేటప్పుడు ఎలా ఉంటారు, విఘ్నేశ్వరుని చుట్టూ తిరిగేటప్పుడు ఎలా ఉంటారు? ఒకసారి గమనించుకోండి. అదే బాడీ, అంటే అదే శరీరము, అదే దేవస్థానము, అదే గుడి, మీరు నవగ్రహాల దగ్గరకు వచ్చే లోపల మీ లోపల భావనలు ఎలా ఉంటాయి? అంటే శివాలయం చుట్టూ తిరిగినటువంటి స్థితి, లేకుంటే రామాలయం చుట్టూ తిరిగినటువంటి స్థితి, విఘ్నేశ్వరుని చుట్టూ తిరిగినటువంటి స్థితికి నవగ్రహాల దగ్గరకు వచ్చే లోపల ఎలా ఉంటుంది? ఎవరైనా మాట్లాడవచ్చు అన్మ్యూట్ చేసుకొని. ఎందుకు భయం? దేవతలని పెట్టి తిరుగుతాం, మనలేదు మనకి దోషాలు కనిపిస్తాయి. ఓకే, అది ఏం చేశారంటే, నవగ్రహాలంటే చెడ్డ దైవాలు, వాళ్ళు పీడిస్తారు, పీల్చి పిప్పి చేస్తారు, ఆ దేవుడు పట్టుకుంటే నాశనము, జీవితం అతలాకుతలం అవుతుందని అందరూ చెప్పంగా మనమంతా ఏం చేశాము, నవగ్రహ దైవాలంటే ఒక నెగిటివ్ దేవతలుగా మార్చేశాం. తర్వాత ఏం చేస్తాము, ఈశ్వరుడు మంచి దేవుడు, వెంకటేశ్వర స్వామి మంచి దేవుడు, వాళ్ళు మంచి ఫలితాలు ఇస్తారు, వినాయకుడు మనకు విఘ్నాలు లేకుండా చేస్తాడు.
సో ఈ రకంగా కొంతమంది దేవతలను పాజిటివ్ గా చేసేసి నవగ్రహ దైవాలను చెడ్డగా చేసేసాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఒకరా ఇద్దరా? ఎంతమంది? లక్షల కోట్ల మందిలో నవగ్రహ దైవాలు దేవతలు చెడ్డవాళ్ళు, నవగ్రహ దేవతలు చెడ్డవాళ్ళు అని పదే 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 నోటితో కాదు, నోటితోన్న పర్వాలే, లోపల మనసు ద్వారా కూడా దాన్ని అలా చేసేశారు. మీకు ఉదాహరణ చెప్తాం. మనం ఓం నమ శివాయ అనుకుంటే ఎలా ఉంటది? హ్యాపీగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది. ఎందుకు అంటే ఓం నమ శివాయ అందరూ పాజిటివ్ గా లోపల స్మరణ చేసి అది మంచిది 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 అని పెట్టేశారు. అలాగే నవగ్రహ దేవతలు అంటే పీడిస్తారు 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 అని పెట్టేశారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఈ రోజు మనం నవగ్రహ దైవాన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా నవగ్రహ దైవాలు 9 మందిని చెప్తారు. 7 మంది నవగ్రహాలు, తర్వాత రాహు కేతు ఉంటారు. సరే, మొట్టమొదటిగా సూర్య భగవానుడు గురించి తెలుసుకుందాం. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అతనికి 2 భార్యలు, ఉషాదేవి, ఛాయాదేవి. భార్యలంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో భార్యలు అనుకుంటాం. భార్య అంటే భర్తకు సహకరించేది. కాబట్టి సూర్య భగవానుడు ఆరోగ్యానికి ఇవ్వడానికి వీళ్ళు సహకరిస్తారు, వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు. అందుకే సూర్య కుటుంబం అన్నారు. ఒక స్త్రీమూర్తిని శక్తిగా, ఒక పురుషుడిని జ్ఞానాన్ని చెప్తారు. కాబట్టి పురుషుడు స్త్రీల యొక్క కలయిక అంటే మనం ఎంతసేపు ఉన్నా భౌతిక దానికి వెళ్తాం. అలా వెళ్ళకుండా శక్తిని పంచడానికి శక్తిని ఎలా పంచడానికో జ్ఞానం కావాలి. జ్ఞానాన్ని ఎలా విస్తరింప చేసి జ్ఞానాన్ని ఎలా అర్థం చేయించడానికి శక్తి కావాలి. ఇక్కడ ఈ రెండింటి యొక్క కలయికనే శక్తి జ్ఞానాల యొక్క కలయిక. కాబట్టి రంగు ఎరుపు రంగు అంటారు, వాహనం 7 గుర్రాల రథం అంటారు, చెట్టు వచ్చి జిల్లేడు, రాయి వచ్చి కెంపు, ధాన్యం వచ్చి గోధుమలు, వారం వచ్చి ఆదివారం, సింహరాశి ప్రదక్షిణలు 6 అంటారు. కాబట్టి ఇవన్నీ ఏమంటే వీటి ద్వారా మనము శక్తిని గ్రహించాలి. మన ఇంట్లో గోధుమలు ఉన్నాయా? ఉన్నాయి కదా గోధుమలు. కాబట్టి ఆ గోధుమలకు అధిపతి సూర్య భగవానుడు, ఆ ధాన్యాన్ని ఇచ్చేది సూర్య భగవానుడు. ఓకే, కాబట్టి మనం ఏమంటున్నామంటే గోధుమలు అంటే గోధుమలను చూస్తే మనకు శక్తి వస్తుంది, ధాన్యము ద్వారా శక్తి వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం తిట్టుకుంటున్నాం మనసులో, మన బాధ కష్టానికి వాడు కారణం, వీడు కారణం, వాడు కారణం. కాబట్టి తిట్టుకోవడం వల్ల మన లోపల శక్తి కాస్త పోతా ఉంది, మనకు అర్థం కావడం లేదు, రావాల్సిన శక్తి కూడా మనకు రావడం లేదు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు ఏమున్నాయో, వస్తువులు, ప్రతి ఒక్క వస్తువుకి ప్రతి ఒక్క దానికి శక్తి ఉంది, అది శక్తిని ఇస్తుంది. మనం ఒక్కరమే ఎవరికి ఇవ్వడం, మొత్తం మింగుతాం కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సూర్య భగవానుడు మనకి ఇప్పుడు మనకు సూర్య దశ జరుగుతుంది అంటే అర్థం ఏమంటే ఇప్పుడు మనకు నవగ్రహాలలో ఈ దశ జరుగుతుందని చెప్తారు. సూర్య భగవాన్ దశ జరుగుతుందంటే ఆ సమయంలో నీ శరీరానికి గోధుమల ద్వారా విటమిన్స్ కావాలి. అంటే ఆ దశ జరిగినప్పుడు గోధుమ గింజలతో తయారు చేసినటువంటి పదార్థాలు తీసుకోమని అర్థం. ఎందుకు? గోధుమల ద్వారా శక్తి వస్తే, ఆహారం తీసుకుంటే మన లోపల శక్తి పెంచితే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తే మంచి ఆలోచన వస్తుంది. మంచి ఆలోచన వస్తే ఎలా జీవించాలో తెలుస్తుంది. అలాగే ఏమంటారు, చెంపు పెట్టుకోమంటారు. చెంపు రాయిని చూస్తే శక్తి వస్తుంది.
మనం చూస్తున్నాము టెంపరీ పెట్టుకొని ఏదో పెట్టుకోమన్నారు, పెట్టుకొని అయిపోయింది అంత. గోధుమ గింజలు వండేటప్పుడు కూడా పెట్టుకుంటా, బాధపడుకుంటా ఇంకా మనకు శక్తి ఎట్లా వస్తుంది? అయినా కానీ సూర్య భగవాన్ ఇస్తుంది శక్తి. మరి అట్లా ఇస్తున్నటువంటి వాళ్ళని తిట్టుకుంటుంటే మనకి ఇంకా ఏముంటుంది? కాబట్టి సూర్య భగవానుడు అంటే మనసు. ఈ వేలు మీద ఉంగరం సూర్యుడు, మన చేతి 5 వేలలో ఉంగరం మీద వచ్చి సూర్యుడు అంటారు. ఓకే, కాబట్టి మన యొక్క మనసును శక్తినిచ్చి ప్రశాంతంగా ఉంచడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి మాత్రమే సూర్యుడు ఉంది. ఆయన చూడడం కూడా చూసుకోవడం ఎండాకాలం. ఏం ఎండరా నాయన, తూ. కాబట్టి ముందు మనం తిట్టుకోవడం మానేయాలి. ఓకే, మనం ఎప్పుడైతే తిట్టుకోవడం మానేస్తామో అర్థం చేసుకోవాలి. కాబట్టి జిల్లేడు చెట్టును చూస్తే కూడా శక్తి వస్తుంది. చెప్తారా, జిల్లేడు ఆకులతో కూడా ఏదో పొడి చేసుకోవచ్చు, ఆయుర్వేదంలో ఏదైనా ఉండవచ్చు. అవి ఏం తెలియకపోయినా తిట్టుకోకుండా ఉంటే కూడా మనకు శక్తి వస్తుంది. నేను చెప్పదలుచుకున్నామంటే నవగ్రహ దైవాలను ఎప్పుడు కూడా ఎవరు తిట్టుకోవద్దండి. మనసులో మొత్తం తీసేయండి, వాళ్ళు చెడ్డవాళ్ళని తీసేయండి. ఇప్పుడు నేను చెప్పాను, మళ్ళీ మరుసటి రోజు పోయి నవగ్రహ దేవాల పక్క పోయి ప్రేమతో వాళ్ళని బంధించకండి. వాళ్ళ పట్ల ఆ నెగిటివ్ భావన తీసేసి ఇక్కడ శివాలయం దిక్కు ఎలా తిరుగుతారో, రామాలయం దిక్కు ఎట్లా తిరుగుతారో, నవగ్రహ దేవతల చుట్టూ కూడా ఆ భావనతో తిరగండి. నెగిటివ్ భావంతో తిరగద్దండి. వాళ్ళు చెడ్డ చేస్తున్న భావంతో వద్దు. మన మనసులు అన్ని కూడా ఖాళీ చేసేయాలి. అసలు తిట్టడం మానేయాల, దేవుళ్ళని కాదు, మానవులు తిట్టుకోవడం మానేయాల. ఇంకొకటి, మనల్ని మనం తిట్టుకోవడం మానేయాలి. మనల్ని మనం ఎందుకు తిట్టుకోవాలి? మన లోపల నవగ్రహ దైవాలు ఉన్నారా? పంచదైవాలు ఉన్నారా? పంచభూతాలు ఉన్నారా? వాళ్ళు మనకు మేలు చేస్తున్నారా, చెడ్డ చేస్తున్నారా? నువ్వు తిట్టుకుంటున్నావు అంటే పంచభూతాలను తిడుతున్నావు, నవగ్రహ దైవాలను తిడుతున్నావు, ప్రకృతిని తిడుతున్నావు. దానితో మళ్ళా ఎండాకాలం పోతే ఏం ఎండ? దరిద్రం ఎండ, సన్నాసి ఎండ. మళ్ళీ అక్కడ తిట్టడం. ఎండాకాలం పోతే గొడుగు పట్టుకో, ఒక ఆటోలో ఎక్కిపో. తిట్టడం మానేయండి. తిట్టడం మానేస్తే ఎనర్జీ లెవెల్ దండిగా వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. అసలు ఎవరిని ఎందుకు తిడతారు? ఇప్పుడు నన్ను ఎవరైనా తిడతారు, నా పేరు రమేష్ అంటే నా శరీరాన్ని తిడుతున్నావా? నా ఆకారాన్ని తిడుతున్నావా? నా ముక్కుని తిడుతున్నావా? నువ్వు నన్ను తిడుతున్నావు అంటే నాలో కూడా దేవుళ్ళు ఉన్నారు కదా, నవగ్రహ దేవతలు, పంచదైవాలు, పంచభూతాలు, పంచతత్వం ఉంది కదా. నిన్ను తిట్టుకున్నా వాళ్ళని తిట్టినట్లే, వేరే వాళ్ళని తిట్టినా వాళ్ళని తిట్టినట్లే. ఇప్పుడు మనం ప్రకృతిని తిడుతున్నామా లేదా? మనం ఎట్లా మంచి వాళ్ళం అవుతాం? నేను ఇప్పుడు చెప్పడం ఏమంటే అర్థమైన కాకుండా మన లోపల మనము తిట్టుకోవడం మానేయాలి. నిన్ను నువ్వు తిట్టుకోవద్దు, నీ కుటుంబ సభ్యులు తిట్టుకోవద్దు, నీ స్నేహితులు తిట్టుకోవద్దు, నీ బంధువులు తిట్టుకోవద్దు. ప్రేమించు. నువ్వు తిట్టుకోకుండా ఉంటే ప్రేమ వస్తుంది. నువ్వు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నా నోటి మాట చెప్తున్నాను అని లోపల తిట్టుకుంటున్నావు కదా. ఇక్కడ 10 పైసలు అయితే లోపల 1,00,000 రూపాయలు అవుతాయి. 10 పైసలకు 1,00,000 రూపాయలకి ఎంత తేడా? నీకు 10 పైసలు కావాలా, 1,00,000 రూపాయలు కావాలా? కాబట్టి మన మనసును శుద్ధంగా చేసుకో. మనసును శుద్ధి ఎలా చేసుకోవాలంటే ఇట్లా. ఓకే, కాబట్టి సూర్య భగవాను ద్వారా 7 గుర్రాల రథం అంటే ఆయన పంపించేటటువంటివి 7 కిరణాలు. ఆ 7 కిరణాలు మనం స్వీకరించాలి. ఆయన ప్రయాణిస్తున్నాడంటే 7 కిరణాల ద్వారా ఆయన మనకు శక్తిని ఇస్తున్నాడు.
అవి ఏమేమి కిరణాలు అంటే హరికేశ కిరణము, ఉద్వనుసు కిరణము, ఉదావాసు కిరణము, విశ్వవచన కిరణము, విశ్వకర్మ కిరణము, విశ్వవెచ కిరణము, హరికేశ కిరణం అని ఉన్నాయి. ఈ కిరణాల ద్వారా ఆయన మనకు నిరంతరము శక్తిని ప్రయంపజే. ఈ కిరణాల ద్వారా నవగ్రహ దేవతలు ఏర్పడినారు. ఈ కిరణాల ద్వారానే నవగ్రహ దేవతలు ఏర్పడినారన్నమాట. అది మళ్ళీ మనము చూద్దాం. కాబట్టి మనము తిట్టుకోకూడదు. మరీ చెప్తున్నాను, మీ అందరికి నమస్కరించి చెప్తున్నాను. మనసులో కానీ మానసికంగా కానీ శారీరక కానీ మిమ్మల్ని మీరు తిట్టుకోవడం మానేయండి. వేరే వాళ్ళని తిట్టడం మానేయండి. ముఖ్యంగా దేవతలను తిట్టడం మానేయండి. దేవుడి గురించి వదిలేయండి. మనకు అర్థం కానప్పుడు వదిలేయండి. వెళ్దాం, తెలుసుకుందాం. నీకు బాగా మంచి జరిగితే దేవుడు ఉన్నాడు, నీకు మంచి జరిగితే దేవుడు లేడా? వేరే వానికి బాగా జరిగింది అనుకో, చెడ్డ జరిగితే అబ్బా దేవుడు ఉన్నారా, ఖచ్చితంగా ఉన్నారా అంటే అక్కడ వానికి చెడ్డ జరిగిందంటే అప్పుడు నీకు ఇక్కడ అంటే వాడు నిన్ను బాధ పెట్టినారు కాబట్టి వానికి చెడ్డ జరిగిందంటే అప్పుడు దేవుడు వానికి నిరూపించినట్ల, అంటే దేవుడు వానికి చెడ్డ చేసినట్లనా? మనం దేవుని మంచిగా చూడాలా, చెడ్డగా చూడాలనా? ఇదే ప్రవర్తన మనం పిల్లల ముందర ప్రవర్తిస్తే అబ్బా వాళ్ళ ఇంట్లో ఏం నాశనం అయిపోయినారు, అబ్బా వెరీ గుడ్ దేవుడు ఉన్నాడు అంటే అప్పుడు పిల్లలు కూడా వింటారు. వేరే వాళ్ళకి చెడ్డ జరిగితే మనం సంతోషపడి అప్పుడు దేవుడు అలా ఉంటాడు. మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? ఆలోచించండి, ఉన్నతంగా ఆలోచించండి. మీ ఆలోచన విధానం శక్తినిస్తుంది. తప్పు కాదు, తెలియదు. కాబట్టి సూర్య భగవానుడు ఉన్నాడు, ఆయన భగవానుడు అన్నాడు. మన ముందు ఆయన ఇచ్చే శక్తిని తీసుకోవడం లేదు. పైగా మనం తిప్పుకుంటున్నాము, అయినా కానీ ఇస్తున్నాడు. మన జీవితం నడుస్తుంది లేదా? కాబట్టి మేము ధ్యానంలోకి రండి అంటే ఏదో మాది ఆ సొసైటీ ఇంప్రూవ్మెంట్ కోసమో నంబర్ కాదండి. మన చుట్టూ ఉన్నవి అర్థం చేసుకోవడానికి, మనకు కనిపిస్తున్నవి అర్థం చేసుకోవడానికి, మనం శక్తిని వృధాగా వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి, మన శక్తి మనకు, మన కుటుంబానికి, మన ఆరోగ్యానికి, మన సంపదలకు, మన జీవితానికి, సంతోషంగా ఆనందంగా జీవించడానికే ధ్యానం. అంతేకాని ఇదేదో ధ్యానం చేస్తే సంసారం వదిలిపెట్టిపోతారు, భార్యా పిల్లలు వదిలిపెట్టిపోతారు. ఎవరు వదిలిపెట్టిపోరండి. అర్థం చేసుకోవడానికి ధ్యానము, ప్రతి వస్తువు అర్థం చేసుకోవడానికి ధ్యానము, ప్రతిదీ మన చుట్టూ ఉండేది అర్థం చేసుకోవడానికి ధ్యానము. కాబట్టి ఎరుపు రంగు చూస్తే కూడా మనకు శక్తి వస్తుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏమంటే రంగుల ద్వారా, ధాన్యము ద్వారా, మన యొక్క ఆ కెంపు ద్వారా, అంటే మనం పెట్టుకున్నటువంటి వస్తువులు, డైమండ్స్ కానీ జ్యువెలరీ ఏమున్నాయో వాటి ద్వారా కూడా శక్తి వస్తుంది. మనం బంగారు పెట్టుకుంటామా, బంగారు ఉంగరాలు పెట్టుకుంటామా, చైన్లు వేసుకుంటామా? ఆ బంగారు లోహం నుంచి కూడా మనకు శక్తి వస్తుంది. అవన్నీ వేసుకుంటున్నాం, ధరిస్తున్నాం, కానీ వాటి నుంచి మనం శక్తిని తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకంటే మనము వేరే ఆలోచనతోటి మన బాధలో ఉండి తిట్టుకుంటూ ఆ శక్తిని స్వీకరించే స్థితి లేకపోవడమే మన లోపల ఉండేటటువంటి స్థితి. నిరంతరము 24 గంటలు నీ శరీరము తప్ప సమస్తంలో కూడా ప్రతి వస్తువు, ప్రతి ఒక్క గ్రహము, ప్రతి ఒక్కటి కూడా నిరంతరము శక్తిని ఇస్తూ పనిచేస్తూనే ఉంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది గ్రహించుకుంటే, భిన్నంగా ఆలోచించుకుంటే, మీరు అడగవచ్చు, ఏం సార్ ధ్యానం చేయకుంటే బతకలేమా? ధ్యానం చేయకుండా జీవించవచ్చు, కానీ ధ్యానం చేస్తే ప్రతిదీ అర్థం చేసుకొని జీవిస్తాం. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో శక్తి వస్తుంది, ఉన్నతంగా ఆలోచిస్తాం, ఇంకా మంచి ఆలోచనతో మనం జీవిస్తాం చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి
రంగు ఎరుపు రంగు, ఎక్కడైనా ఎరుపు రంగు కనిపిస్తే బాగా చూడండి, ప్రేమతో చూడండి, రంగులు చూడాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రంగుల గురించి నాకు తెలుసు కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా చీరలకు వెళ్దామంట, మా కర్నూలు డ్రెస్సర్ షాప్ ఉంది, శారీస్కి వెళ్తాం కదా, ఆమె శారీస్ తీసుకుంటుంటది. నేను మాత్రం శారీస్ రంగులంతా చూసి ఏ రంగు ఏ చక్రానికి ఉపయోగపడుతుంది అని మొత్తం అక్కడంతా శారీస్ చూస్తూ హాయిగా ఎనర్జీ తీసుకుంటా. నాకు షాపింగ్ అంటే బోర్ లేదండి, హ్యాపీగా వెళ్తా. ఆమె చీరలు తీసుకుంటది, డబ్బులు కట్టేస్తాను, నాకు మంచి ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ రకంగా షాపింగ్ చేసి అట్లా భార్యకు చీరలు కొనియండి, మీరు కూడా ఎనర్జీ తీసుకోండి, హ్యాపీగా హెల్తీగా రండి. షాపింగ్ కూడా హెల్తీయే. కాబట్టి షాపింగ్ పోతే పెళ్ళాం ఉంది, ఇది ఖర్చు పెట్టేసరి, దీని పీడ అని పెళ్ళాన్ని తిట్టుకొని భార్యను తిట్టుకుంటూ ఎప్పుడు పోవద్దండి. సంతోషంగా వెళ్ళండి. మీ బడ్జెట్ ఎంత ఉందో ఆయమ్మకి చెప్పండి, ఇంతలో కొనుక్కో అని చెప్పండి, తీసుకోమనండి. ఆ రంగులు చూడండి, ఈ రంగుల గురించి ఎన్నో విషయాలు వస్తాయి, తెలుసుకోండి, ఆనందించండి. ఆ రంగులు చీరలు పెట్టి ఆ ఓనర్ మనకు అవకాశం ఇస్తున్నాడు. అక్కడ వెళ్ళి చూడడానికి కూడా మన మనసు అంగీకరించడం లేదు. ఏం షాపురా నాయన, దరిద్రం షాపు, వీడు నా ప్రాణం తింటున్నాడు భార్య, అలా తిట్టుకోవడం ఎందుకు? మనకు అక్కడ ఉపయోగమా కాదా? ఇది నేను ప్రాక్టికల్ గా అనుభవించానండి. సో నేను అందుకే ప్రేమతో పిలుచుకెళ్తాను. నాకు కూడా అంటే బెనిఫిట్ అని కాదు, మనం చుట్టూ ఉన్నది ఉంది, మనం శక్తిని తీసుకోవడానికి ఉన్నాం. కాబట్టి ఇలాగని చెప్పి మళ్ళీ పోయేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి శారీస్ చేయకండి. మీరు వెళ్ళే చోటికి ఎక్కడ వెళ్ళినా రంగులు ఉంటాయి. ఆ పరిసరాలను గమనించండి, పరిసరాల్లో ఉండే శక్తిని తీసుకోండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇది నేను చెప్పేది. ఓకే, సరే. కాబట్టి సూర్యుడు మనకి ఏం చెప్తామంటే, ఇక్కడ మనకి సూర్య భగవానుడు అనాహత చక్రము అని చెప్తారు. ఇక్కడ అనాహత చక్రము అంటారు. సూర్య భగవానుడు అనాహత చక్రం. మనకు చక్రాలు ఉంటాయండి కింద, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం ఉంటుంది. ఈ ఏడిటికి 7 మంది ఉంటారండి నవగ్రహాలు. ఓకే, కాబట్టి ఒకసారి అది చూద్దాము. నేనేం చెప్తానంటే, మూలాధారానికి శనీశ్వరుడు అండి, మూలాధార చక్రానికి శనేశ్వరుడు, తర్వాత స్వాధిష్టానికి చంద్రుడు, మణిపూరకానికి బుధుడు, అనాహతానికి రవి, విశుద్ధ చక్రానికి శుక్రుడు, ఆజ్ఞా చక్రానికి గురుడు, సహస్రారానికి కుజుడు. ఇక్కడ గురుస్థానం అంటే మనం 3వ నేత్రం ద్వారా గురు మార్గంలో వెళ్ళాలి, తెలుసుకోవాలి. మరి ఇక్కడ 3వ నేత్రం తెరుచుకోవాలంటే 3వ నేత్రం తెరుచుకునేటటువంటి అంత శక్తి మనలో లేదు. ఎందుకు? మనం భిన్నంగా వేరే రకంగా ఆలోచన చేస్తున్నాం. ధ్యానం చేయండి, శక్తిని పెంచుకుంటే, నేనేం చెప్తున్నా, ఎక్కడ వృధాగా పోతుందో దాన్ని బ్లాక్ చేయండి, అప్పుడు మనకు శక్తి మిగులుతుంది కదా. ఆ శక్తితో మనము బాగా యాక్టివేషన్ చేసుకున్నప్పుడు మనం జ్ఞానం తీసుకోవడానికి ఉపయోగపడతాం. కాబట్టి నవగ్రహ దైవాలు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు మనకు జ్ఞానాన్ని నేర్పించడానికి, ఈ యొక్క వస్త్రం యొక్క రంగు విలువ ఏమి, ఈ రంగుకి ఎంత శక్తి ఉంది, ధాన్యం యొక్క విలువ ఏమి, దాంట్లో ఏం విటమిన్స్ ఉన్నాయి, అలాగే మనం పెట్టుకునే ఆభరణాలు ఏంటివి, దాంట్లో ఏం శక్తి ఉంది, వాటి ద్వారా శక్తి తీసుకోమని చెప్పడానికి నవగ్రహ దేవతలు ఉంది. మనకు మంచి చేయడానికి ఉన్నారు, మన మనసును బాగు చేయడానికి ఉన్నారు. వాళ్ళు ఏదో పట్టి పీడించి చేయడానికి వాళ్ళకి ఏం అవసరం ఉంది? మన నుంచి వాళ్ళు ఏమైనా కోరుకుంటున్నారా? ఇంకా వాళ్ళ నుంచి మనం కోరుకుంటున్నాం. మరి వాళ్ళ నుంచి మనం కోరుకుంటూ ప్రకృతి ద్వారా ఇస్తూ మనం తిట్టుకుంటున్నామంటే మనం తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అందుకే ప్రతిసారి నో జడ్జిమెంట్, నో ఆర్గ్యుమెంట్, ఎవరిని జడ్జి చెయ్యొద్దు, ఎవరితో కొట్లాడవద్దు. ఓన్లీ మీటింగ్ అంటే ధ్యానం చేసుకుంటే ఈ రకంగా మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే అపార్థాలన్నీ వెళ్ళిపోతాయి, అర్థం చేసుకుంటే అనుమానాలన్నీ వెళ్ళిపోతాయి, అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు తిట్టుకోవు,
అర్థం చేసుకుంటే ఎవరిని తిట్టావు అని చెప్పడమే పత్రిసారి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి తిట్టద్దని మనం నోరు మూసుకొని మనసులో తిట్టుకుంటుంటే ప్రయోజనం. అందుకే ఆయన చిత్తవృత్తి నిరోధ అంటే మన చిత్తాన్ని శుద్ధం ఎలా చేసుకోవాలి? ముందు తిట్టుకోవడం మానేస్తే మనము ఎనర్జీ మనం ఆలోచన చేసుకుంటే బాగుంది. ఓకే, సరే. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము? అనాహత చక్రం, సూర్య భగవానుడు, ఆరోగ్యం. కాబట్టి మీ ఇంట్లో ఎరుపు రంగు వస్తువులు ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీ ఇంట్లో కాంపౌండ్ లో జిల్లే చెట్టు ఉంటే ఆరోగ్యం ఇస్తుంది. మీ ఇంట్లో గోధుమ గింజలు వస్తే ఆరోగ్యం ఇస్తుంది. ఆడవాళ్ళ ఇంట్లో ప్రేమతో ప్రతి ధాన్యాన్ని ప్రేమిస్తూ వంట చేయండి. ఆ రుచి ఆ రుచి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంట్లో తిట్టుకోవడం మానేసి గోధుమలను, ధాన్యం గింజలను ప్రేమతో వంట చేయండి. ఈ యొక్క విటమిన్స్ ఇస్తుంది. నా యొక్క పిల్లలకు, నా భర్తకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నేను ప్రేమతో వాటికి కూడా శక్తిని ఇస్తూ వండుతున్నానని గృహిణి కూడా వంట చేసుకోవచ్చు. మన యొక్క వంటింట్లో ఉండేంత నవగ్రహ దైవాలే ధాన్యం రూపంలో ఉన్నారు. మరి ధాన్యం గింజలు తిని వంట వండుకుంటే మనకు శక్తి వస్తుందా? మరి నవగ్రహాలు మాత్రమే పచ్చి గింజలు పెడతాం, మరి మిగతా దేవుళ్ళకి వండినేటి పెడతాం. మిగతా దేవుళ్ళకి ఏం పెడతాము? వండి నైవేద్యం పెడతాం. దీని అర్థం ఏమంటే వండిన నైవేద్యము ఎంతసేపు ఉంటుంది? ఒక 6 hours. తర్వాత ఏమవుతుంది? క్రమంగా ఏమవుతుంది? వండిన నైవేద్యము తింటే ప్రయోజనం, తినకపోతే ఆహారం ఏమైపోతుంది? పాడైపోతుంది. అంటే వాళ్ళు ధాన్యం ఇస్తారు, మనం ఏ రోజుకు ఆ రోజు వండుకొని తినాలి. మనమే దైవం అని వాళ్ళు ధాన్యం ఇస్తున్నారు. నీలో దైవం ఉంది, జీవించడమే నారాయణుడు ప్రెజెన్స్. ఈ రోజు జీవిస్తున్నామంటే విష్ణుమూర్తి తత్వము. విష్ణుమూర్తికి ఎవరు? భార్య లక్ష్మీదేవి. సంపద అంటే ధాన్యం కూడా సంపద, ఆరోగ్యం సంపద, జీవితము సంపద, నీ ఇల్లు సంపద, నీ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఏమి? డబ్బు బంగారం కాదు, శక్తిని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, జ్ఞానాన్ని ఇస్తూ, నీకు కావలసినటువంటి అనుభవించడానికి ఆయమ్మ ఉంది. ఆయమ్మను మాత్రమే ప్రేమించేసి మిగతా వాళ్ళంతా ద్వేషిస్తే ఏం లాభం? ఇక్కడ ఎక్కువ ప్రేమించి అక్కడ ఎక్కువ ద్వేషించవద్దు. అసలు ద్వేషభావం తీసే ఏమంటారు? మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయొద్దు అంటున్నారు. ఉందా లేదా? లోకంలో చెప్తారు కదా, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయ. అంటే నువ్వు ఎవరిని తిట్టుకోకుండా ఉండు, నిన్ను తిట్టుకోకుండా ఉండు, అప్పుడు నువ్వు మంచి చేసినట్లనే. నిన్ను నువ్వు తిట్టుకొని, వాళ్ళని తిట్టుకొని, అందరిని తిట్టుకొని, అప్పుడు నువ్వు మంచి చేస్తున్నా చెడు చేస్తున్నట్లా? అదే అంట. ఓకే, సో సూర్య భగవానుడి గురించి మనము తెలుసుకున్నాం. కాబట్టి అనాహత చక్రం, ఈ అనాహత చక్రాన్ని ఎలా పెట్టుకోవాలి? తిట్టుకోకూడదు, చాలా పవిత్రంగా పెట్టుకోవాలి. సరే, చంద్రుడు. సరే, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, చంద్రుడు ఏమి ఇస్తాడు? కీర్తిని ఇస్తాడు. చంద్రుడు మనకు కీర్తిని ఇస్తాడు. కీర్తి అంటే పేరు ప్రతిష్టలు కావాలా వద్దా? బయటికి వద్దంట, లోపం మాత్రం కావాలంట. కాబట్టి చంద్రుడిని కూడా తిట్టుకోకూడదు, నవగ్రహాలు తిట్టకూడదు. వాళ్ళు ఏమి సరే ఇప్పుడు చెప్పుకుందాం మనం. చంద్రుడు కీర్తిని ఇస్తాడు. ఆయన మనసు చంద్రుని పట్ల మంచిగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు శుద్ధమైందంటే బుద్ధి యాక్టివేషన్ అవుతుంది. మనం బుద్ధితో పని చేయకుండా మనసుతో పని చేస్తాం. ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే ఏమంటారు? ఏమ్రా నీకు బుద్ధి లేదా అంటారు. అప్పుడు మనసు లేదా అంటారా? మనం చేసింది మనసుతోటి తప్పు, వాళ్ళ బుద్ధి లేదా అంటారు. అంటే నువ్వు అక్కడ మనసును ఉపయోగించి, నువ్వు బుద్ధితో ఉపయోగించింటే ఈ తప్పు చేయకపోదరా అని చెప్పడం ఉద్దేశం. కాబట్టి మనసును బ్యాలెన్స్ చేసుకొని బుద్ధితో మనం జీవిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, కీర్తి వస్తుంది. ఓకే, కాబట్టి
ఈయన ఏం చేస్తారు? ఆనందము, అందము. అందానికి ప్రతీకారం చంద్రుడే. కాబట్టి అందమైన సంతానం పుట్టాలంటే కూడా చంద్రుడే. కాబట్టి ఇద్దరు భార్య భర్తలు ఉంటారు, తప్పుగా అనుకోవద్దండి. వాళ్ళిద్దరు సంసారం చేస్తారు. వాళ్ళ కలయిక ఎటువంటి భావంతో చేస్తున్నారు? వాళ్ళు సంభోగం చేసుకుంటున్నారు కదా, సంసారం చేస్తున్నారు. ఎటువంటి భావంతున్నారు? స్వచ్ఛమైన మనసు ఉందా? కాబట్టి అక్కడ స్వచ్ఛమైన మనసుతోటి వాళ్ళు కానీ సంసారం చేస్తే వచ్చేటటువంటి సంతానం అందమైన సంతానం, మంచి బుద్ధితో ఉండేవాళ్ళు. వాళ్ళు రావడానికి మనం అలా సంభోగించాలి, సంసారం చేయాలి. దానికోసమే ఫస్ట్ నైట్ రోజు అన్ని వాళ్ళు పూలతో అన్ని పండ్లు, స్వీట్స్, డెకరేషన్ అంతా చేసి ఏం చేస్తారు? పెళ్లిళ్ళంతా ఏదో రకాలుగా ఆలోచన చేసింటారు. కనీసం ఆ సమయంలో వాళ్ళ మనసులు ప్రశాంతంగా వెళ్ళి ప్రకృతితో మమేకమై ఆ పండ్లను చూస్తూ, పూలను చూస్తూ వాళ్ళు కలవాలి, సృష్టి కార్యం కోసం కలవాలని చెప్పడానికే అలా అలా సాంప్రదాయాలంతా కూడా శక్తిని ఇవ్వడానికి. అలంకరణ అంతా కూడా ఎందుకంటే వాటి ద్వారా శక్తి వస్తుందని మన ఋషులు అలా చెప్పారు. అన్ని ఇచ్చినా వాళ్ళు అక్కడ పోవడము, నాకు అది పెట్టలే, ఇది పెట్టలే, నాకు ఆ కట్నం మీలే, ఈ కట్నం మీలే, ఈ మర్యాద ఇలా, వాడి ఇట్లా వీడి ఇట్లా అని పంపిస్తారు. ఏమవుతుంది? కాబట్టి దీన్ని గుర్తించమని నేను అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సో మానసిక శక్తి కూడా చంద్ర భగవానుడు ఇస్తాడు. మనం మానసిక శక్తి మానసికంగా ఉండాలి. మనం తిట్టుకుంటున్నామంటే ఏమో అప్పుడు మన మానసిక శక్తిని కోల్పోయినా ఉన్నట్ల, వృధా చేసుకున్నట్లే కదా. అలాగే సమిత అంటే ఆయనకు ఉపయోగించేది మోదుగా. మోదుగా అనే ఒక వాడతారు చూడండి, యజ్ఞంలో సమితలు వాడతారు కదా, అది ఒకటి. మోదుగాను చూసినా కూడా మనకు శక్తి వస్తుంది. అలాగే భార్య రోహిణీ దేవి రంగు తెలుపు. తెలుపు రంగును చూసామంటే మనకు శక్తి వస్తుంది. చంద్రుని శక్తి ఎంత వస్తుందో తెలుపు రంగును చూస్తే కూడా మనకు శక్తి వస్తుంది. మన ఇళ్ళలో తెలుపు రంగు వస్తువులు ఉండవా? ఉన్నాయి కదా, అన్ని రకాల రంగులు ఉన్నాయి కదా. మరి ఆ రంగుల ప్రపంచం అంటే అదే. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రంగు. ఆ రంగు ద్వారా శక్తిని తీసుకోండి. మీ ఇంట్లో ఉండే వస్తువులను ప్రేమించండి. మీ ఇల్లుని మీరు తిట్టుకోవద్దు. మీ ఇల్లు మీకు మంచిదే. ఏమి ఇల్లబ్బా ఇది, నా ఇంట్లోనే ఉందా, నా ఇల్లు పనికిమాలిన ఇల్లు. నీకు నివాసం ఇచ్చింది కదా, రోడ్డు మీద ఉంచలేదు కదా. కాబట్టి మానసికంగా ఎవరు తిప్పుకోవద్దు, బాధపడవద్దు. కష్టాలు దాని మీద పరిష్కారం ఉంటుంది. ఓకే. కాబట్టి ముత్యం పెట్టుకోమంటారు, ముత్యము రింగు పెట్టుకోమంటారు. ఎందుకు? ఆ ముత్యం చూస్తే కూడా చంద్రుడు ఇవ్వవలసిన శక్తి ముత్యము ద్వారా వస్తుంది. చంద్రుడు మనం ఎప్పుడు చూడగలమా? కనపడతాడా? ఒక 15 రోజులు పెరుగుతా వస్తాడు, పౌర్ణమి రోజు కనిపిస్తాడు మళ్ళీ. కాబట్టి అక్కడ ఉన్నా లేకున్నా నీలో చంద్రుడి తత్వం ఉంది. ఆయన అక్కడ ఎంత శక్తి ఉందో నీలో అంత శక్తి ఉంది. నువ్వు ఈ ముత్యం ద్వారా చూడయ్యా, నీ ఉంగరం పెట్టుకున్నావు, దాన్ని చూడు, ప్రేమించు. ముత్యం అంటే చంద్రుడు. ఓకే, నేను నా ఉంగరాన్ని ప్రేమిస్తున్నా, నా ముత్యాన్ని ప్రేమిస్తున్నా, దీని ద్వారా నేను శక్తిని తీసుకుంటున్నా. అప్పుడు ఎలా ఉంటది? సో వాహనం వచ్చి జింక. జింక ఎటువంటిది? చాలా మృదువుగా ఉంటుంది, శాకాహార జీవి. ఒక్కసారి ఇక్కడ వేసి జంప్ వేయండి, ఎంత ఎత్తు ఎగురుతుంది. కాబట్టి మన మనసు కూడా సర్రమని వెళ్ళిపోతా ఉంటుంది. దాన్ని కాస్త శాకాహారంగా ఉంచు మనసుని. శాకాహారం అంటే ఏమి? సాత్విక ఆహారం అంటే ఆలోచనలు సాత్వికమైన ఆలోచన. ఆ మనసును నువ్వు తిట్టుకుంటూ అంటే మనసును మాంసాహారంగా చేసేసావు. మనసే మాంసాహారం చేస్తే ఎలా ఉంటది? ఇక్కడ అంటే వెజ్ నాన్ వెజ్ అని చెప్పడం లే. తిట్టుకోవడం మాంసాహారం, తిట్టుకోకుండా శాకాహారం. మనసుకు ఆహారం వేయాలన్నా వద్దా? మరి మనసుకు మీరు శాకాహారం వేస్తారా, మాంసాహారం వేస్తారా? భౌతిక శరీరానికి మాంసాహారం వద్దు,
మరి మనసుకు శాకాహారం వేయాలా, మాంసాహారం వేయాలా? మనం ఎవరినైతే తిడుతున్నామో, ఎవరినైతే బాధ పెడుతున్నామో, దేవుళ్ళని తిట్టుకుంటున్నామో, అదంతా కూడా మనం చేసేది శాకాహారమా కాదా? అంటే శాకాహారం మాంసాహారమా కాదా? మాంసాహారం ఎలా తింటారు? బాగా కచ్చా 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 కూరలతో పీక్కొని పీక్కొని తింటారు. ఎందుకు? అది అలాగే తినాలి. శాకాహారం తినేటప్పుడు కచ్చా కచ్చా తింటారా? మన పండు ఉండేది శాకాహారం తినడానికి. మనకు ముందర రెండు పొడుచుకొని వచ్చినాయా? ఇట్లా సింహం మాదిరి పొడుచుకొని వచ్చినాయా? నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. కాస్త ఆలోచించి మీకు మీరు ఆలోచన చేసుకొని ఆచరించమని ఇస్తుంది. సో ధాన్యం వచ్చి బియ్యము. మీరు బియ్యం రోజు వండుకుంటున్నారు తెలుపే. ఆ వండుకునే బియ్యంలో కూడా శక్తి ఉంది. ప్రేమతో వండండి. చంద్రుడు ఎంత శక్తి ఇవ్వాలో అంత ఇస్తాడు. హాయిగా భుజించండి. దాని ద్వారా రావాల్సిన విటమిన్స్ వస్తాయి, మీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పడం బియ్యం. తర్వాత వారం సోమవారం, రాశి కర్కాటకం, ఓకే, ప్రదక్షిణ 10. మనసు ప్రశాంతం. చంద్రుడు ఎక్కడ ఉంటాడంటే వేళ్ళలో కాకుండా ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ ఈ చిటికిన వేల కింద ఉంది కదా, ఈ భాగంలో చంద్రుడి యొక్క స్థానము. మనం ఇంతకు ముందు ఏమనుకున్నాము? సూర్యుడు ఈ ఉంగరం వేలన్నాం. ఓకే, సో నేనేం చెప్తున్నా అంటే ఈ చేతిలో మనకు నవగ్రహ దైవాలు ఉన్నారు. ఈ చేతుల ద్వారా ఏ పనులు చేస్తామో అదే కర్మ సిద్ధాంతం. ఈ చేతుల ద్వారా మంచి పనులు చేస్తే మంచి ఫలితము, ఈ చేతుల ద్వారా చెడు చేస్తే చెడు. మనం ఏం చేస్తున్నాం? కర్మను కూడా తిట్టి తిట్టి దుమ్మెత్తి పోసేస్తాం. కర్మ 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 కర్మ. తెలియదు. కర్మను తిట్టుకోవద్దు, దేవుని తిట్టుకోవద్దు, నిన్ను నువ్వు తిట్టుకోవద్దు. ఓకే, సోమవారం రోజు చంద్రుడు అంటారు. ఓకే, సో చంద్ర భగవానుడు కూడా ఈ రకంగా మనకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుజుడు. కుజుడు ఏమిస్తాడంటే ధర్మము. అంటే అధర్మం వైపు వెళ్లకుండా ధర్మం వైపు నడిపించేవాడు కుజుడు. ఇక్కడ మనము వీళ్ళు ఇస్తారంటే అధర్మం వైపు వెళ్ళొద్దు, ధర్మం వైపు వెళ్ళు అని చెప్పడమే. కాబట్టి స్వేచ్ఛనిస్తాడు కుజుడు, స్వేచ్ఛనిస్తాడు. మన శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరిపించాలో కుజుడు జరిపిస్తాడు. సో మన శరీరంలో రక్త ప్రసరణ జరిపించడానికి కూడా కుజుడు. అలాగే ముక్కు చెవుల మీద ప్రభావం చూపిస్తాడు. ముక్కు సంబంధించిన వ్యాధులు కానీ చెవులు సంబంధించిన వ్యాధులు ఉంటే వాటికి కూడా శక్తినిచ్చి నీ ముక్కు బాగా పనిచేయడానికి, నీ చెవులు బాగా వినిపించడానికి అతను ఆ కుజ భగవానుడు శక్తిని ఇస్తాడు. సో రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఆరెంజ్ రంగు చూడాలి. ఆయన రంగు ఏమంటాడు? ఆరెంజ్ రంగు. అందుకే ఒక్కొక్క నవగ్రహ దేవానికి ఒక్కొక్క రంగు పెట్టారు. మరి అందరికీ ఒకటే రంగు పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టలే? ఏ రంగుకు ఆ రంగుకు మేము ఇస్తాము. ఆ రంగులకు మళ్ళీ మనము కుండలిని మూలాధారము, స్వాదిష్టం, మళ్ళీ లింక్. దానికి మళ్ళీ 5 పంచప్రాణాలు, 5 ఉప ప్రాణాలు లింక్. మళ్ళీ వాటికి వాయుతత్వం, ఆకాశతత్వం, అగ్నితత్వం. వాటి అంటే మన శరీరాన్ని నడిపించడానికి ఎంత కష్టపడుతున్నారో, మనం జీవించడానికి మనకు తెలియకుండా వాళ్ళు ఎంత శక్తిని ఇస్తున్నారో మీరు తెలుసుకోలేరు. వస్తువుల ద్వారా కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నా కానీ వస్తువులనిచ్చి ఇక్కడ మనకు ఇంత సౌకర్యం ఇస్తున్నారు. ఎందుకు? బాగా జీవించి మీ చైతన్యాన్ని ఉన్నతంగా అభివృద్ధి పరుచుకోమని చెప్పడానికి మాత్రమే ఈ భూమి మీద ఉన్నాయి. అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టడానికి మాత్రం కాదు అని నా యొక్క ఒపీనియన్. వాహనం వచ్చి హంస. హంస ఎలా ఉంటుంది? హంస ఏమైనా హాని చేస్తుందా?
హంస పాలు నీళ్లు కలిపితే ఏం తీసుకుంటుంది? పాలు మాత్రమే తీసుకుంటుంది, అంటే నీటిని తీసుకోవడం లేదు. కాబట్టి నీ యొక్క శరీరంలో ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన తత్వాన్ని, స్వచ్ఛమైన పాల లాంటి స్థితిని తీసుకోవడానికి నీ శరీరం సిద్ధంగా ఉంది. ఒకవేళ పాలు నీళ్లు కలిసినా కానీ పాలు తీసుకోవడానికి అంత శక్తి నీలో ఉంది చెప్పడానికి కుదు. మరి మనము ఉపయోగించుకున్నాం. అలాగే పగడం. పగడం అంటే మనం పెట్టుకుంటే పగడం కూడా కుజ భగవానుల వారు శక్తి ఇవ్వాలనుకున్నది. పగడము ద్వారా కూడా శక్తి వస్తుంది. ధాన్యం వచ్చి కందులు. కాబట్టి కుజ యొక్క దశ జరుగుతుందంటే వాళ్ళు ఏం చెప్తారు బ్రాహ్మణులు వాళ్ళంటే, నాయన కందులు దానం చెయ్యి, కందులు దానం చెయ్యి, కందులు ఆ కుజుడికి సమర్పించు. ఎందుకు? నవగ్రహ దైవాల దగ్గర మనం ధాన్యం సమర్పిస్తే ఏమవుతుంది? అక్కడ బ్రాహ్మణులు తీసుకుంటారు. బ్రాహ్మణులు తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి వాళ్ళు వండుకొని తింటారు. అంటే నువ్వు ఇయ్యడం వల్ల ఆ కుజుడు తాను తీసుకుంటున్నాడా? బ్రాహ్మణులకి ఇస్తున్నాడు కదా. అంటే ఇండైరెక్ట్ గా నీ ద్వారా ఆ దేవుడు సమర్పించింది కూడా ఒక బ్రాహ్మడికి ఇస్తున్నాడు. అంటే వాళ్ళు ఆకలి, వాళ్ళకు కూడా శక్తి వచ్చినట్లే కదా, వాళ్ళ లోపల కుజతత్వాన్ని కూడా మీరు ఇచ్చినట్లే కదా. అందుకే అక్కడ ధాన్యం సమర్పించమంటారు. అలాగే నువ్వు ఆ కందుల ద్వారా చేసినటువంటి పదార్థాన్ని తీసుకో, నీకు ఆరోగ్యం వస్తుంది. వారం వచ్చి మంగళవారం. అంటే మంగళవారం రోజు ఆరెంజ్ రంగుల బట్టలు వేసుకోమని, సోమవారం రోజు తెలుపు రంగు బట్టలు వేసుకోండి, ఆదివారం రోజు ఎరుపు రంగు బట్టలు వేసుకోండి. మీకు వీలైతే, కంపల్సరీ లేదు. ఎందుకు? ఆ వారానికి అది ఉంది అన్నమాట. ఆ వారాన్ని గౌరవించి ఆ వారంలోని రంగులు తీసుకొని ఆ రంగుల ద్వారా మనం శక్తిని తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికే నవగ్రహ దైవాలు. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నవగ్రహ దైవానికి ఎందుకు పెట్టారంటే అలా పెట్టారు. 12 గంటల్లో 2 గంటలు సూర్యుడు, 2 గంటలు చంద్రుడు అంటే పెట్టలే. ఎందుకు? నీకు వీలెత్తుదో కాదో తెలియదు. నువ్వు సంపాదించుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, వృత్తి పనులు ఉంటాయి. కనీసం ఆ రోజంతా పెడితే కనీసం ఒక గంట, లేకుంటే ఒక ముహూర్తం, 45 నిమిషాలు ఒక ముహూర్తం అలా తలుచుకుంటావా, ఆ వస్త్రాలు వేసుకుంటా, నీకు వీలైతే తలుచుకుంటావో లేదో కనీసం చూసుకోమని చెప్పడానికే ఒక రోజుకు ఒక అధిపతిని ఇచ్చారు. వాళ్ళు మనల్ని పీడించి చంపడానికి మాత్రం కాదు, మరీ విన్నవించుకుంటుంది. కాబట్టి కుజ భగవానుడు ఈయన యొక్క స్థానం ఏమంటే సహస్రారము, ఇక్కడ ఉంటాడు. కాబట్టి అందరూ మనం సహస్రార స్థితికి వెళ్ళాలంటున్నాం. మరి మనం నవగ్రహ దైవాలను తిట్టుకుంటుంటే మనం ఎక్కడ చేరుకుంటాము? మన యొక్క స్థితి ఎక్కడ ఉంది? మనం ఇక్కడికి రావాలి అంటే వీటినంతా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క శక్తిని తీసుకున్నప్పుడు మనం సహస్రార స్థితికి వెళ్తాం. అయినా కానీ నువ్వు అలా రాలేవు కాబట్టి శ్వాస ద్వారా ఆ శక్తి పోతుంది. దానికి ఉంది, నేను చెప్తాను చివరన ఎలా వెళ్తుందని. ఓకే, సరే. కుజ భగవాను గురించి చెప్పాము. తర్వాత గురువు అంగారకుడు కదా. మనకు అందరూ తెలుసు గురు భగవానుల అంటే గౌరవ మర్యాదలు మనకు సంఘంలో కానీ ఆధ్యాత్మికంగా కానీ పేరు ప్రతిష్టలు కానీ రావాలంటే, గౌరవ మర్యాదలు కావాలంటే గురువు గ్రహమే, గురు భగవాన్. మన గ్రహం వద్దులండి, గురు భగవానుడు అనుకుందాం. ఓకే, పేరును మార్చుకుందామండి. కాబట్టి గురు భగవానుడు గౌరవ మర్యాదలు ఇస్తాడు, తర్వాత జ్ఞానం ఇస్తాడు, ప్రేమని ఇస్తాడు, ఆధ్యాత్మికనిస్తాడు. ఇవన్నీ కూడా గురుదేవుడు గురు భగవానులైనటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి గురు గ్రహము గురు భగవానుల వాళ్ళు ఇస్తారు. మరి ఇవి తీసుకోవాలని వద్దా? మనం ఇవి తీసుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు నేను క్లాసులో చెప్పేది ఇది తీసుకోండి అని చెప్పడమే, ఇది విన్నవించుకోవడం. తర్వాత
తొడలు, మాంసము, మూత్రపిండాలు, కాలేయము, కొవ్వు, రక్త ప్రసరణ, వీటికంతా కూడా గురు భగవానులు ఇవన్నీ బాగా ఉండడానికి గురు భగవానులు వాళ్ళు శక్తిని ఇస్తాడు. ఏ రకంగా ఇస్తాడు? పసుపు రంగు. పసుపు రంగును చూస్తే మనము ఆహారము ద్వారా రావాల్సిన విటమిన్స్ ఏ వస్తాయో చూడడం వల్ల కంటి ద్వారా కూడా తీసుకొని ఆ శక్తి వస్తుంది. అలాగే వాహనం ఏనుగు. ఏనుగు ఏనుగు అంటే బలంగా ఉంటుంది, దేనికి బెదురుకోదు. కాబట్టి మనలో గురుతత్వము, జ్ఞానము, ప్రేమ, ఆధ్యాత్మికం బలంగా ఉంది. పుట్టుకతోనే ఉంది, మీరు పుట్టినప్పుడే ఉంది అని చెప్పడం ఏనుగు. కాబట్టి అంత బలంగా ఉన్నావు నీవు. గురుబలం నీకు దండిగా ఉంది. అది నీవు యాక్టివేషన్ చేసుకోవాలి, తెలుసుకోవాలని చెప్పడమే గురువు. చెట్టు వచ్చి రాగి అంటారు. పుష్యరాగం కదా, ముత్యము పగడం మాదిరిగా పుష్యరాగం ఉంటాయి. మరి కొందరికి ఐడియా ఉంటుందో లేదు. ఆ పుష్యరాగం గురించిన డబ్బులుంటే ఉంగరం పెట్టుకోవచ్చు, నక్లీస్ కూడా పెట్టుకోవచ్చు. సార్ డబ్బులు ఏమాది అంటే ఏం అవసరం లేదు. మనసులో పుష్యరాగాన్ని నేను చూశాను అనుకొని మీరు ధ్యానం చేసుకుని నమస్కరించుకున్న ఆ రాయిని చూసినట్లే, ఆ రాయి ద్వారా శక్తిని చూసినట్లే. లేదా గూగుల్లో సెర్చ్ చేస్తే పుష్యరాగం అంటే మనకు వస్తుంది ఫోటో. ఆ ఫోటోని చూసిన శక్తి వస్తుంది. ఆ రాయే పెట్టుకోవాలని లేదు. అందరి దగ్గర డబ్బులు ఉండొద్దు. ఒకవేళ డబ్బులున్న వస్తువులు ఏం చేస్తాము, తీసి పెట్టుకొని బీరువాలో భద్రంగా పెట్టేస్తాం. అది బీరువాకి శక్తిని ఇస్తా ఉంటుంది. అందుకే 7 వారాల నగలంటే ఏ రోజు అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏమి, పుష్యరాగాల దండ ఉంటే ఏం చేయాలి, మీరు ఆ గురువారం రోజు వేసుకోవాలి. ఆ ఆభరణం ద్వారా శక్తిని తీసుకోవాలి. ఆ ఆభరణం వేసుకుని శరీరానికి తృప్తి ఉంటుంది, మనసు సంతోషపడుతుంది. ఆ వస్తువు కూడా అమ్మా ఒక శరీరానికి నేను శక్తిని ఇచ్చాను, ఒక సంతోషపడు. తెలుసా మీకు? లోహానికి ఆ శక్తి ఉంది. మనం ఏం చేస్తున్నాము, వాటిని వేసుకోము, పెట్టేస్తున్నాం. పెట్టేసినప్పుడు వాటికి గాలి తగలాలనే వద్దా, సూర్యకిరణాలు తగలాలనే వద్దా, కనీసం మీ ఇంట్లో మీ వెలుతురు తగలాలనే వద్దా? వాటిని చీకటిగా పెట్టేస్తే ఏమైపోతుంది? కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మీరు నగలు వేసుకుంటే మీకు దొంగల భయం ఉంటే ఇల్లు తాళం వేసేసుకోండి లోపల. మీ ఇంటి లోపల అందరూ భర్త పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత స్త్రీలు తాళం వేసుకొని మీ నగలు ఆ చీర కట్టుకొని మీరు ఏదో పూజా కార్యక్రమాలు మీకు చేసుకోండి. ఆ వస్తువుల ద్వారా శక్తి తీసుకోండి ఒక అరగంట, తర్వాత మళ్ళీ తీసి భద్రంగా పెట్టండి. ఉంటే లేని వాళ్ళు చూడండి, పర్వాలేదు. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా లేకున్నా పసుపు ఇంట్లో ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో పసుపు ఉంటుంది. పోనీ మేము పూజలు కూడా చేయం సార్ అంటే పసుపు రంగు బట్టలు ఉంటాయి కదా, పసుపు రంగు గుడ్డలు, పసుపు రంగు చీరలు ఉంటాయి కదా. చూడండి, అంటే మీకు మనకు భగవంతుడు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఇన్ని ఇచ్చినాడు. ఏదో దాని ద్వారా చూడరా నాయన నువ్వు జీవించని చెప్తాడు. అటువంటి భగవంతుని దుమ్మెత్తి మనము తిట్టిపోస్తాము. ఉంటే అన్ని పెట్టుకొని చూడు, లేకుంటే ఏది ఉందో దాంతో తీసుకో. నువ్వు పుష్యరాగం పెట్టుకుంటే ఎంత స్థితి వస్తుందో. శనగలు ఇంట్లో ఉండవా? మనకి ఇంట్లో శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు చూడండి, ఇవన్నీ ఎంత శక్తి ఆ శనగలు ఇస్తాయి. శనగలు వండుకోండి, ఆ రోజు ఆహార పదార్థం చేసుకొని తినండి. ఇది గురు భగవాన్లు ఇచ్చారు. ఆ నవగ్రహ దైవానికి నమస్కరిస్తున్నామని కృతజ్ఞత చెప్పండి. ఏమవుద్ది? ఎవరో ఫ్రెండ్ ఒక అడ్రస్ చెప్తాను, అబ్బా థ్యాంక్స్ గురు, థ్యాంక్స్ గురు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్తాము? ఎవరైనా ఒక సాయం చేస్తే ఎంత సాయం చేసినా చెప్తాము. మరి నిరంతరము 24 గంటలు మన శరీర వ్యవస్థను నడిపిస్తున్న వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతున్నాము? కనీసం కృతజ్ఞత చెప్పడంలో ఏమి దుమ్మెచ్చి తిట్టిపోసేస్తున్నాం. తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా? అలాగని పోయి నవగ్రహ దైవాలను పొద్దున పోయి కౌలించుకొని లేదు ఆ పని చేయకండి, ఉండనివ్వండి. ఈ దైవాలను ఎలా చూస్తారో, శివుడు, రాముడు, ఆంజనేయ స్వామి ఎలా చూస్తారో వాళ్ళని కూడా అలాగే చూడు. మన భావన మారాలి.
అదే పత్రిసారి చెప్తాడు, మార్చుకోండి, విధానం మార్చుకోండి, మారండి. మారడం కోసమే ఈ జీవితము, మార్పు కోసమే శరీరము, మార్పు కోసమే ధ్యానం. సరే, ధ్యానం చేయకుండా తెలిసిన వాళ్ళు చెప్పండి, మీ అనుభవాన్ని పంచండి అని చెప్పడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సరే. శనగలు వారం, గురువారం రాసులు ధనం. ఇది మనకు చూపుడు వేలు. ఈ చూపుడు వేలు ఉంది కదా, ఇది గురువుకు సంబంధించినటువంటి స్థితి. ఈ వేలుతో తప్పు చేస్తే నీలో ఉండే గురుతత్వము, గురుగ్రహం తప్పు చేసినట్లనే వేరే వాళ్ళకి చేస్తే కూడా వాళ్ళలో ఉండే గురువు నడిపించవలసినటువంటి గురుతత్వానికి కూడా నీవు ద్రోహం చేసినట్లే. ఓకే, ఇది కూడా ఏం చేస్తారు, వాయుతత్వం సంబంధించి. ఇది పంచ దైవాల్లో వస్తుంది. మరి ఆత్మ పరమాత్మ అంటే ఇది ఆత్మతత్వానికి వస్తుంది. కాబట్టి ఈ వేలు ఏమంటే గురువు, చూపుడు వేలు. ఎవరైనా చెప్పి కాబట్టి ఎవరికైనా చూపిస్తే నీ కథ ఏం చెప్తాం, నీ కథ చూస్తాను రా, ఈ చూపుడు చూపిస్తామా లేదా, నీ అంతు తేలుస్తాను రా. నేనేమంటున్నానంటే అలా చూపించకండి, అలా చూపించకండి. కాబట్టి నేనేమంటున్నానంటే అలా చూపించకండి. అర్థం చేసుకోండి నవగ్రహ దేవాలయం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్దాం. ఇతను మనకు గురువు యొక్క భగవానుడు ఏమిస్తాడు, గౌరవ మర్యాదలు, జ్ఞానము, ప్రేమ. మరి మన కుటుంబానికి గౌరవం కావాలా వద్దా, కుటుంబాన్ని గౌరవించాలా లేదా? కాబట్టి మీకు గురుదశ వేరే క్షమించండి, కాల్ వచ్చినందుకు బ్రేక్ అయింది. థ్యాంక్ యూ. బుధుడు, మనం ఈ రోజు బుధుడు గురించి తెలుసుకుందాం. బుధుడు కూడా బుధుడు ఏం చేస్తాడు, బుధుడు కూడా జ్ఞానం ఇస్తాడు. బుధుడు మనకు జ్ఞానం ఇస్తాడు. రంగు వచ్చి ఆకుపచ్చ రంగు. మరొకసారి చెప్తానండి, బుధుడు జ్ఞానం ఇస్తాడు, ఆకుపచ్చ రంగు ఇస్తాడు. అంటే ఆకుపచ్చ రంగు చూస్తే బుధుడు ఇవ్వవలసినటువంటి శక్తి మనకు వస్తుంది. మనకు ఆకుపచ్చగా ఇంట్లో ఏముంటాయి, ఆకుపచ్చగా మీ ఇంట్లో చెట్లు మొక్కలు పెంచుకుంటారా, ఆకుపచ్చ రంగు. పచ్చిమిరపకాయలు ఉంటాయా, ఆకుపచ్చ రంగు. బయట చెట్లు ఉన్నాయా, ఆకుపచ్చ రంగు. ఈ కళ్ళ ద్వారా చూస్తూ వాటిని ప్రేమతో చూస్తే ఆకుపచ్చ రంగు ద్వారా మనకు శక్తి వస్తుంది. సో వాహనం వచ్చి గుర్రం అంటారు. సో గుర్రం ఎలా పోతుంది, టక్క 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 అయిపోతుంది. కాబట్టి మీరు జ్ఞానాన్ని అలా గుర్రపు మాదిరిగా స్వారీ చేస్తూ, కాబట్టి మనం ఏం చెప్తామంటే గుర్రము ఎలా ఉంటుంది, బాగా పరిగెడుతుంది. కాబట్టి ఎంత దూరం పరిగెత్తినా తన గమ్యాన్ని తాను చేరుకుంటుంది. కాబట్టి మన బుద్ధిని ఉపయోగిస్తే మనం గమ్యాన్ని మనం చేరుకుంటాము. ధాన్యం వచ్చి పెసలు. అంటే ఈ పెసలు ధాన్యం మనం వండుకొని తింటే బుధ భగవానుడు ఎంత శక్తి ఇవ్వాలనో ఆ శక్తి వస్తుంది. పెసలు అనేది ధాన్యంకి అధిపతి బుధుడు. బుధవారం రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కట్టుకోవచ్చు. ప్రతిరోజు చూడండి ఆకుపచ్చ రంగును, బుధవారం చూడాలని ఏం లేదు. కానీ అక్కడ ప్రత్యేకత ఆ రోజుని వాళ్ళు నిర్ణయించినారు.
ప్రతిరోజు అన్ని రంగులు చూడవచ్చు. మీ భావన మారిందంటే, ఈ రకంగా మనం నెగిటివ్ గా ఉండకూడదు అంటే, ప్రతిరోజు అన్ని రంగులు చూస్తే, అన్ని రంగుల శక్తి ద్వారా మనకు వస్తే మనం ఉన్నతంగా ఎదుగుతాము, ఆరోగ్యంగా ఉంటాము, మన కుటుంబం కూడా ఉన్నతమైన ఆలోచనతోటి ఉంటాము. ఇంకా ఇక్కడ అపార్థం అనుమానాలు లేవు, అర్థం చేసుకోవడము మాత్రమే ఉంటుందని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క గురువుకి ఏమంటే చిటికని వేలు. సో ఈ లాస్ట్ ఉండేటటువంటి వేలు మా బుధుడు, క్షమించండి, బుధుడికి చిటికని వేలు. కాబట్టి ఇక్కడ పెళ్లి అయినప్పుడు భార్యాభర్తలకి ఈ చిటికని వేలు బంధం వేస్తారు కదా. కాబట్టి అక్కడ ఏమంటే ఇద్దరు బుద్ధితో జీవించండి, ఇద్దరితో జీవించండి. క్లాస్లో మళ్ళీ చేస్తాను. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చిటికిన వేలేసి ఇలా ఇలా పెట్టడం అంటే, మీరు బుద్ధితో జీవించండి, మనసుతో కాదు. మీ బంధము బాగా మంచిగా ఉండాలి, మీ యొక్క సంసారము పచ్చగా ఉండాలి, ఆకుపచ్చగా ఉండాలి. సో ఈ రకంగా బుధుడి యొక్క భార్య పేరు జ్ఞానాదేవి. మీరిద్దరు జ్ఞానంతో జీవించండి, అపార్థాలు చేసుకోవద్దండి. ఒకవేళ ఉన్న ఇద్దరు బుద్ధితో మాట్లాడుకొని సంసారాన్ని బాగా జీవించండి. వివాహ బంధంలో చిటికిన వేలుగా ఇది సూచిస్తారు, నాకు తెలిసి చెప్పాను. ఓకే, కాబట్టి మనము వాళ్ళ కుటుంబం ఎట్లా ఉందో లేదో, నా పాపను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు బాగా చూస్తున్నారో లేదో, నా పాపను ఏం చేస్తారో అని వీళ్ళు అనుకోవడము, పెళ్లి కొడుకు వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లని వాళ్ళు వశం చేసుకున్నారు, అల్లుడుగా చేసేసుకున్నారు, ఏదో చేస్తారని అనుమానాలు. సో ఈ అనుమానాలు దీని లోపల ఏమవుతుంది, అక్కడ వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనము మన ఆలోచన విధానమే మన కుటుంబానికి అర్థం. పెళ్లి చేశాము, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఉండనివ్వండి, మీకు వీలైతే సలహా ఇవ్వండి. వాళ్ళ వియ్యంకుడి మీద అనుమానం, నా వియ్యంకుడి మీద అనుమానం, తీర వాళ్ళకు తెలియదు పాపం, వాళ్ళ వయసు ఎంత, మీ అనుభవం వాళ్ళకు ఉందా, వాళ్ళు జీవించాలన్నా, కొత్తగా వచ్చారు, వేరే ఒక ఇంటి నుంచి అమ్మాయి, పోనీ వాళ్ళ ఇంట్లో పెరిగిన అమ్మాయా, తెలిసిన అమ్మాయి కాదు కదా. ఇలా మనసులో అర్థం కావడానికి ఒక అవకాశం ఇవ్వండి. పెళ్ళైన వెంటనే పై 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 మా పిల్లను ఏం వశం చేసుకుంటారు, ఏం చేస్తారండి? పెళ్లి చేసినప్పుడు ఆ పిల్లవాడు ఆ భార్యతో జీవించాలని వద్దా? అపార్థాలు తీసేయండి, అనుమానం తీసి, మీకు ఏమైనా అనుమానం ఉంటే ఆ వియ్యంకులు కూర్చొని మాట్లాడుకోండి. మాకు ఇది కావాలి, మాకు ఈ రకంగా ఉందని చెప్పి నిర్ణయం చేయండి. లోపల పెట్టుకొని మీరు ఒకటి చేసి వాళ్ళు ఒకటి చేసి, పిల్లలు ఏం చెప్పలేరు. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఆలోచించుకోవడానికి, వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఉండండి, పెద్దలుగా ఉండండి, వాళ్ళు అడిగితే సలహాలు ఇవ్వండి, తప్పుగా అనుకోవద్దు, క్షమించండి. కాబట్టి ఇది బుధుడు యొక్క. మరి శుక్రుడు ఏమంటే ఆకర్షణీయము, ఆకర్షణ ఉండాలి, ఆకర్షించాలి కదా. ప్రకృతి మనల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రకృతి మనల్ని ఆకర్షిస్తుంది, నవగ్రహ దైవాలు మనల్ని ఆకర్షిస్తున్నారు, పంచదైవాలు అంటే అగ్ని, వాయువు, నీరు మనల్ని ఆకర్షిస్తున్నాయి. కానీ మనం ఆకర్షించడం లేదు. మనం ఏం ఆకర్షిస్తున్నాం? మన బాధ, మన నొప్పి, మన అనుమానాలు, మనం తిట్టుకోవడాలు, బాధపడాలి ఆకర్షిస్తాం. వాళ్ళు ఎలా ఆకర్షిస్తారో మీరు కూడా ప్రేమతో ఆకర్షించండి. ఇప్పుడు చెప్పాం కదా, క్లాస్ విన్నారు కదా, ఈ అనుమానాలు తీసేస్తే మీరు కూడా ఆకర్షింపబడతారు. ఆకర్షణకి ఇక్కడ ఇంకోటి వస్తుంది ఎంబడే, మళ్ళీ స్త్రీ పురుష ఆకర్షణ, అక్రమ సంబంధం, ఇదే గోల. ఆకర్షణ ఉండాలి, ఒక స్త్రీ ఒక పురుష ఆకర్షణ ఉండాలి. ఎలా ఉండాలి? వివాహ బంధంగా ఉండాలి ఆకర్షణ. మరి ఆకర్షణ లేకుండా వాళ్ళు ఎలా జీవిస్తారు? ఈ ఆకర్షణ ఎక్కడ ఉపయోగించాలనో శుక్రుడు చెప్తాడు. వేరే వాటిని ఆకర్షించకూడదు, నీది కాని వస్తువుని ఆకర్షించకూడదు, పరస్త్రీని ఆకర్షించకూడదు.
పరపురుషుని ఆకర్షించకూడదు. అది ఎలా ఉపయోగించుకోవడం శుక్రుడు. నేను ఇప్పుడు ఈ క్లాసుని ప్రేమిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను. ఎందుకు ఆకర్షిస్తున్నాను? కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నాలో ఉండే శుక్ర భగవానుడు చెప్పిస్తున్నారు, ఆకర్షింపచేసింది. మీరు వింటున్నారు. ఎందుకు వింటున్నారు? నవగ్రహ దేవతలు మంచిని పంచుతారు, మంచిని పెంచుతారు, మంచి ఆకర్షణతో ఇస్తారని చెప్పడం నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి శుక్రుడు సంపద అంటే అన్నీ ఉంటాయి. మనం ఉన్న వస్తువులు మనం అనుభవిస్తలేము, మనలో ఉండే శరీర తత్వాన్ని మనం అనుభవిస్తాం. ఓకే, సో శుక్రుడు ఆకర్షణీయము, సంపద, విలాసవంతమైన జీవితం. మరి ఇవన్నీ ఆలోచన చేస్తే మనం లగ్జరీ లైఫ్ వస్తుందో లేదా? అన్నిటిని అర్థం చేసుకుని జీవిస్తే లగ్జరీ లైఫ్ అంటే ఏమి? ఏసీ రూమ్ లో కూర్చోవడమా? పోనీ మీకు ఒక 50 కోట్లు ఉన్నాయండి, మీరు సంపాదించవలసిన పనిలే. ఒక మంచి 2 కోట్ల ఇల్లు కొనుక్కున్నారు. ఓకే, హాయిగా కూర్చున్నారు. మనిషి ఏం కోరుకుంటాడు? సుఖం కావాలి. ఓకే, ఒక 50 కోట్లు ఉన్నాయి, ఇల్లు కొనుక్కున్నారు, అయిపోయింది. మీరు మీరు సంపాదించవలసిన అవసరం లేదు. మీరు రూమ్ లోకి వచ్చి హాయిగా చేసి ఇంకా సుఖంగా ఇలా రిలాక్స్ కాదు. ఎంతసేపు రిలాక్స్ అవుతారు? 1 రోజు, 2 రోజులు, 3వ రోజు ఏమవుతాయి? ఆ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. కనీసం మనం నిత్యావసరాలు పోవాలన్నా, యూరిన్ పోవాలన్నా, టాయిలెట్ పోవాలన్నా, నీళ్లు తీసుకోవాలన్నా, మరి అది కూడా కష్టం వద్దంటే. శరీరం జరగవలసిన వ్యవస్థ కూడా జరగాలి. సుఖము అంటే ఉండాలి, సుఖము అనుభవించారా, కానీ అంత సుఖమే కావాలి అంటే శరీరం అలా కాదు కదా. మీరు భోజనం గీజనం వేయకుండా ఉంటే హాయిగా పడుకోవచ్చు. హాయిగా పడుకోవడం అంటే ఏమి? ఒక వస్తువు పెట్టండి బెడ్రూమ్ లో, ఏసీ వేయండి, ఒక బొమ్మనేమని ఉంటుంది. ఎందుకు? దానికి ఏం అవసరం లే కదా. మనం అలా కాదు కదా. మనము చెలిస్తున్నాము, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, వింటున్నాము. మరి ఇవన్నీ పనిచేయాలంటే శరీరం కదలాలి కదా. ఇక్కడ అర్థం చేసుకోండి, మన శరీరమే సుఖము. మనకి ఏమైతే ఇల్లు ఉందో అదే సుఖము, మనకి ఇప్పుడు ఏమైతే వస్తువులు అవే సుఖము. వాటితో అనుభవిస్తే ఆల్రెడీ సుఖంగా ఉన్నావయ్యా. నీవు ఆల్రెడీ సుఖంగా ఉన్నావు. నవగ్రహ దైవాలు, పంచదైవాలు అందరు నీకు శక్తినిచ్చి, నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా, నువ్వు ఆకర్షించకపోయినా మా పని మేము చేస్తున్నాము. మనం వాటిని గుర్తించలేకపోవడం అజ్ఞానము, గుర్తించిన వాటిని తెలుసుకోలేకపోవడం అజ్ఞానము, వాటి కోసం ప్రయత్నం చేయకపోవడము దుర్వినియోగము. వాటిని గుర్తించడము జ్ఞానము, వాటి కోసం ప్రయత్నం చేయడం సద్వినియోగము. గుర్తించి సద్వినియోగం చేసుకుంటే నీకు సుఖము. అంతేకాని దరిద్రము, దుర్వినియోగం అంటే వేరే ఏమి కాదండి. మన వస్తువులు, మన స్థితులు మనం అర్థం చేసుకోలేకపోవడమే అజ్ఞానము. వాటిని ఇలా వస్తువుని గుర్తించలేకపోవడమే దుర్వినియోగము. అందుకోసమే ధ్యానం చేయమని చెప్పడం. అంతేకాని ఏదో అది చేసుకొని ఇది చేసుకొని చప్పట్లు కొట్టి ఎగిరేసి శాలువలు కప్పుకోవడం కాదండి. నేను అవమానించడం కాదు నేను చెప్పేది. ఆ భావనలు కాదు మనం జీవించాలి. తర్వాత ఇక్కడ శుక్రుడు ఎప్పుడు కూడా తాను ఉన్నత స్థానంలో ఉంటాడు కదా. సంపద లేని వాళ్ళు అంటే ఎవరైతే గుర్తించలేని వాళ్ళను దయతో చూస్తాడు ఆయన. ఎలా చూస్తాడు? తెలుసుకోలేని వాళ్ళు, సంపదలు అనుభవించలేని వాళ్ళు, అజ్ఞానం వాళ్ళను ఒక దయాకరుణతో చూస్తాడు. కాబట్టి మనకు ఎంత సంపదలు ఉన్నా కింది వాళ్ళను దయతో చూడాలి, వాళ్ళని అపహాస్యం చేయకూడదు, వాళ్ళకంటే మేము ఉన్నతంగా అనుకోకూడదు. అది ఉంటే శుక్రుడి దయ కాదు. వారి పట్ల దయ ఉండు, వాళ్ళకి పోయి డబ్బులు ఇచ్చి సాయం చేయమని కాదు, వాళ్ళ పట్ల
ఆ భావన లేకుండా ఉంటే చాలు, నువ్వు సాయం చేయొద్దు, అవసరం లేదు. దయ అంటే ఇక్కడ ఏదో పోయి వాళ్ళ అవసరాలు తీర్చేసి వాళ్ళ ఇంట్లో పని చేసి ఇవ్వడం కాదు. వారి పట్ల తక్కువ చూపు లేకుండా ఉండడమే దయ. ఎందుకు? ఆ దయతో వాళ్ళలో ఉండే నవగ్రహ దైవాలను గౌరవించిన వాళ్ళం అవుతాము. నీలో ఎలా నవగ్రహ దైవాలు ఉంటే వాళ్ళలో కూడా ఉంటారు కదా. అదే చూపు, నవగ్రహ చూపు అంటారు కదా. ఇట్లా ఓరగంట చూపు అంటారు, నవగ్రహ చూపు అంటారు. కాబట్టి ఆ భావన చూశావంటే నీ చూపు సరిగా లేదు. నీలో నవగ్రహాలు, వాళ్ళలో నవగ్రహాలు, ప్రకృతిలో నవగ్రహాలు ఉన్నారు. వీళ్ళ కలయికని యోగము. వాళ్ళు ఏ తత్వంతో ఉన్నారో అర్థం చేసుకుంటూ మనం కూడా వాళ్ళ పట్ల అలా ఉన్నప్పుడు ఈ నవగ్రహాలు ఆ నవగ్రహాలతో కలిస్తే ఎలా ఉంటుంది మీరే ఊహించుకోండి. ఓకే, కాబట్టి క్రింద ఉన్న వాళ్ళని దయతో చూడాలి. రంగు వచ్చి చందనము, అందుకే చందనం పూసుకుంటారు. మీరు గంధం పూసుకుంటే ఇక్కడ పూసుకుంటారా? ఎందుకు పూసుకుంటారు? శుక్రుడు వచ్చి ఇక్కడ ఉండండి, విశుద్ధ స్థానం. ఇది సంపద స్థానము. మనం పంచప్రాణాలు ఉపప్రాణాలు చెప్పుకున్నాం. స్ఫుట గ్రంథి. అందుకే ఆడవాళ్ళు ఏం చేస్తారు, ఒక బిళ్ళ, బంగారు బిళ్ళ ఇక్కడ గట్టిగా టైట్ గా నల్లపూసలు వేసుకొని ఇక్కడ ఇట్లా ఒత్తేటట్లు పెట్టుకుంటారు. ఈ యొక్క గ్రంథి ఉత్తేజితం కావాలి. ఆ స్త్రీ యొక్క సంపద అభివృద్ధి చెందాలి, కుటుంబం అభివృద్ధి చెందాలి, జ్ఞానపరంగా అభివృద్ధి చెందాలి అని చెప్పడానికి దీన్ని విశుద్ధ చక్రం. నీ మాట తీరు బాగుండాలి. ఇంకా శుక్రుడు స్థానం. మరి నవగ్రహ దైవాన్ని తిడుతున్నామంటే ఈ విశుద్ధ చక్రాన్ని తిట్టినట్లే కదా. నెగిటివ్ చూస్తుంటే నీ యొక్క దీన్ని కూడా నువ్వు చేసినట్లే కదా. కాబట్టి చందనము, వాహనము గరుడ, చెట్టు మేడి చెట్టు. మేడి చెట్టును చూస్తే శుక్రుడు ఇవ్వవలసినటువంటి శక్తి ఎంత ఉందో అంత శక్తి మనకు వస్తుంది. మీ దగ్గర లేకపోతే ఎక్కడన్నా తోట గీతకి వెళ్ళినప్పుడు, ఎక్కడ ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు చూడండి. అది కూడా లేదంటే పోవద్దండి, గూగుల్ సెర్చ్ లో కొట్టండి మేడి చెట్టు అంటే వస్తుంది. ఆ ఫిగర్ చూడండి చాలు. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, గూగుల్ ఉంది, రెడీగా ఉంది. సార్ చెట్టు మొక్క కొనాలి, 50 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పెట్టకండి. ఇక గూగుల్ సెర్చ్ మేడి చెట్టు అని కొడితే వస్తుంది, చూడండి. ఆ భావన చేయండి, నేను చెట్టును చూస్తున్నాను, ఏం తప్పేముంది? పోయి ఆ చెట్టును కౌగులించుకొని దాన్ని పట్టుకొని అలా చేయకండి. ఆ చెట్టు అని ఆ పేరు ఆ శక్తి ఇస్తుందని స్వీకరించని చెప్పడమే. తర్వాత డైమండ్, వజ్రం పెట్టుకుంటే శుక్ర భగవాన్ ఎంత శక్తి ఇస్తాడో ఆ డైమండ్ అలా. డైమండ్ కు అధిపతి శుక్రుడు. సో శుక్రస్థానం జరుగుతుందంటే ఆల్మోస్ట్ మీకు అంతా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ టైంలో ధ్యానం చేయాలి, బాధ వచ్చినప్పుడు కాదు. అన్ని సంపదలు ఉన్నప్పుడు ధ్యానం చేసి ఇంత సంపద నేను ఏ పుణ్యం చేస్తే వచ్చింది, ఏ పుణ్య కర్మ చేస్తే వచ్చిందని అప్పుడు కనుక్కోవడం చేయాలి. ఎందుకు? అప్పుడు శక్తి దండిగా ఉంటుందా, మనసు తృప్తిగా ఉంటుందా, నువ్వు ఈజీగా వెళ్ళగలవా? నేను ఏ పుణ్యం చేస్తే వచ్చింది కనుక్కో. ఎంతసేపు నా రోగం వచ్చింది, నేను ఏ పాపం చేసినా ఏ కర్మ చేసినా కనుక్కుంటున్నా. అలాగే నేను ఏ పుణ్యకర్మ చేసినాను దాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు కదా. బాధలు కష్టాలు ఉన్న వాళ్ళకి ధ్యానం కాదండి, సంపదలు ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేసుకోవాలి. ఆ సంపద ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఎటువంటి పుణ్యం చేసి వచ్చింది, నేను ఏం ఆచరిస్తే వచ్చింది తెలుసుకోవడం చెయ్యండి. పూర డ్యామేజ్ అయ్యి రోగం వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి తగ్గించాలంటే ధ్యానం రోగుల కోసం కాదు, అనారోగ్యం కాదు. సంపదలు ఎలా వచ్చినాయో తెలుసుకోవడం ధ్యానము, సంపదలు ఎలా పోయినాయో తెలుసుకోవడం ధ్యానము, ఏ కర్మ చేస్తే వచ్చిందని తెలుసుకోవడం ధ్యానము. అన్నింటికి అందుకే అన్నింటికి పరిష్కారం ధ్యానము అని చెప్పడం ఆ మహాత్మ చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ధాన్యం వచ్చి అనుములు.
కాబట్టి అనుములకు సంబంధించిన వంట వండుకొని తింటే శుక్ర భగవానుడు ఎంత శక్తి ఇవ్వాలో నీ శరీరానికి అంత శక్తి వస్తుంది. కాబట్టి మన ఇంట్లో ఉండేది నవగ్రహ దేవతలు మనకి ఎంత శక్తి ఇస్తున్నారో, ప్రతిరోజు 24 గంటలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెలుసుకోలేక తిట్టుకుంటున్నాము. కాబట్టి వారం శుక్రవారం, రాశులు వృషభ రాశి. కాబట్టి శుక్రుడి యొక్క స్థానం ఇది, బొటన వేలు. ఆకస్మికంగా ఆర్థిక లాభము అంటే అనుకోకుండా మనకు ఆర్థికంగా వస్తుంది. ఆర్థికం అంటే డబ్బే కాదు, ఆరోగ్యం బాగవుతుంది. దూరమైన వాళ్ళు కూడా కలుస్తారు, సాయం చేయలేని వాళ్ళు సాయం చేస్తారు, భరోసా ఇస్తారు. ఈ వేలు ఎందుకంటే మనము బాణం ఎక్కువ పెడతామా, ఈ వేలు సపోర్ట్ లేని మనం ఏ పని చేయం. పట్టుకోవాలన్నా ఇది పట్టుకోవాలన్నా ఇది పట్టుకోవాలన్నా, ఈ వేలు లేకపోతే ఈ 4 వేలు పట్టుకుంటాయా? పట్టుకో కదా. కాబట్టి ఇది శుక్రస్థానం అంటే నీ సంపదను వీటి లోపల ఎలా ఉపయోగిస్తావో అదే కర్మసిద్ధం. కాబట్టి ఈ చేతి వ్రేళ్ల ద్వారా చేసేటటువంటి పుణ్యకార్యం చేస్తే పుణ్య లాభము, పాపం పని చేస్తే పాపం. ఈ చేతి వెళ్ళిపోయి కొందరిని చంపేస్తారు, పిసికేస్తారు. అప్పుడు నీ చేతిలో ఉండే నవగ్రహ దైవాలు కానీ, గాలి, అగ్ని, వాయువు, నీరు కానీ, శరీరం, మనసు, బుద్ధి, చిత్తం కానీ ఏం చేసినాయి? ఒక మనిషిని చంపేసినామంటే అతని యొక్క జీవితాన్ని చంపేసినాం. అతడు అనుభవించవలసిన నవగ్రహ దైవం యొక్క స్థితిని చంపేశాం. అప్పుడు మనం నవగ్రహ దైవాలకు ద్రోహం చేశామా, మంచి చేశామా? కాబట్టి తెలిసి తప్పు చేయదు, ఇంకా తెలివిగా తప్పు చేస్తుంది, మన మీద సాక్ష్యం ఉండకూడదని చేస్తుంది, ఇంకా అది ఇంకా తప్పు. మరి నువ్వు తప్పు చేసినప్పుడు ఆ తప్పును తెలుసుకోవాలంటే మరు జన్మలో నీవు దాన్ని అనుభవిస్తానని, అప్పుడు ఈ నవగ్రహ దేవతలు చెప్పడానికే నీకు వస్తారు. నాయన నువ్వు పలానా తప్పు చేశావు, ఈ రకంగా చేశావు, క్షమాపణ చెప్పుకో అని చెప్పడానికి. ఆయన చెప్పింది మనం ఎలా వినాలి? మార్గం ఏమి? ధ్యానం. ఓకే. కాబట్టి ఇంకా తర్వాత శనీశ్వరుడు కదా. ఏం చెప్తారు, శని నా కొడక, శనిగాడివిరా నీవు, శని పట్టుకున్నావురా అని. వా, మనం ఒక తిడితేనే మనం ఎంతో బాధపడతాం. ఈ లక్షలు కోట్లలో శనీశ్వరుడు చెప్తాం. మరి ఆయన ఎలా ఉన్నాడు? తగ్గేదేలే, ఏమన్నా తిట్టుకో. ఆయనకి ఏం తెలుసా? శనీశ్వరుడికి ఏమంటారంటే దుఃఖప్రదమైన జీవితము, దీర్ఘకాల దురదృష్టము, కష్టాలు, దుఃఖాలు, మాధ్యమ వేలు, జ్యేష్ఠాదేవి, రంగు నీలము నలుపు, వాహనం వచ్చి కాకి, చెట్టు వచ్చి శమి వృక్షము, ధాన్యం వచ్చి నూగులు, వారం శనివారము, నీలం రంగు. ఇక్కడ శనీశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ రంగుల గురించి, ఈ యొక్క నవగ్రహ దైవాల గురించి తెలుసుకోమని ఆయన చెప్పడమే శని దశ. నీ జీవితం గురించి నువ్వు తెలుసుకోమని చెప్పడమే శని దశ. అందులో ఏమున్నారు? శని అంటలేరు, శని ఈశ్వరుడు అంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోండి, శని ఈశ్వరుడు అంటున్నారు, ఇక్కడనేమో ఈశ్వరుడు అంటున్నారు. ఇక్కడ శనీశ్వరుడు కాదు, ఇక్కడ ఈశ్వరుడు శనీశ్వరుడు. శనీశ్వరుడు వచ్చి మూలాధార చక్రము అంటే కింద. ఇక్కడ శని ఈశ్వరుడు, ఇక్కడ ఈశ్వరుడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఏమి? శని అంటే నలుపు రంగు అంటారు కదా. నలుపు రంగు, ఇక్కడ రంగుల్లో
నలుపు రంగును చూస్తే ఏమవుతుందంటే, నలుపు రంగు ఏమంటే అన్ని రంగులను మింగేది నలుపు రంగు. ఏ రంగును బయటికి పంపించకుండా అన్ని రంగులు మింగేది నలుపు. మరి ఎరుపు రంగు అంటే ఎరుపును రంగును మాత్రం బయటికి పంపించేది ఎరుపు రంగు. పసుపు అంటే మిగతా రంగులు మింగేసి ఉంటుంది. ఎరుపు రంగు ఏం చేస్తుంది? మిగతా రంగులని మింగేసి ఎరుపు రంగు మాత్రమే పంపిస్తుంది. అది మనకు ఎరుపు రంగుగా ఉంటుంది. పసుపు రంగు మిగతా రంగులను పెట్టేసుకుని పసుపు రంగును మాత్రం బయటికి పంపిస్తుంది. సో ఈ రకంగా ఒక్కొక్క రంగు గురించి మనం తెలుసుకునే కొద్దీ ఫస్ట్ ఏమంటాము? నలుపు రంగు. సో ఎప్పుడైతే నేను తెలుసుకుంటాను, శనీశ్వర నన్ను నేను తెలుసుకుంటాను అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క రంగును బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. తెలుపు రంగు అంటే ఏమి? అన్ని రంగులను సమానంగా వదలడం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుపు రంగు అన్ని రంగులను వదులుతుంది. అది ఇక్కడ. తెలుపు రంగు అన్ని రంగులను సమానంగా వదులుతుంది. అది ఇక్కడ. ఇక్కడ ఈశ్వరుడు. ఇక్కడ శనీశ్వరుడు అంటే అన్ని రంగులు మింగడమే. అంటే నాకే కావాలి, నాకే చెందాలి, నేనే జీవించాలి. ఇక్కడ ఏమి? తెలుపు, అందరూ జీవించండి. మరి సూర్యుడి నుంచి కిరణాలు తెలుపుగా వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? తెలుపు రంగుగా వచ్చి మన లోపల 7 రంగులుగా విభజించబడతాయి. అప్పుడు సూర్య భగవానుడు అన్నారు ఆయన తెలుపు రంగు అని, శని భగవాను నలుపు అన్నారు. కాబట్టి మనం నలుపు నుంచి తెలుపు వైపు ప్రయాణించడమే జీవితము. నలుపు నుంచి తెలుపు వైపు వెళ్ళడమే జీవితము. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్ళడమే. దానికి కామన్ గా ఈశ్వరుడు చెప్పడమే. ఓకే. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడూ తిట్టుకోకుండా అర్థం చేసుకొని ఆ నూగులకు సంబంధించిన ధాన్యం తింటూ ఆ నీలం రంగు నీలం రంగు గురించి ఆ యొక్క ఆభరణాలు ఏమైనా పెట్టుకోండి. నీలం రంగు చూడండి. తర్వాత జిమ్మి చెట్టు దగ్గరికి వెళ్తే కూడా మనకు శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు మనం ఆ దుఃఖప్రదమైన జీవితంలో దుఃఖపడకుండా ఇటువైపు వెళ్ళడానికే శని దశ. నేర్చుకోకుండా ఉండడం నుంచి నేర్చుకోవడానికి వెళ్ళడం. బద్ధకం నుంచి ఎరక వైపు వెళ్ళడం. నేను చేయలేను అనే స్థితి నుంచి నేను చేసుకోగలను స్థితికి వెళ్ళడానికే శనీశ్వరుడు. మరి ఆయన మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా? అంటే నీవు గుర్తించలేకపోతే నీ జీవితం దుఃఖప్రదము. ఈ విషయాలు తెలుసుకోలేకపోతే నీవు దుఃఖంగా ఉంటావు. నీకు దీర్ఘకాలంగా దురదృష్టం ఉంటుంది అని చెప్పడమే శనీశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఈ నవగ్రహ దైవాల మీద ఈ క్లాస్ విన్న తర్వాత మన అభిప్రాయాన్ని మార్చుకోమని చెప్పండి, మీ ఇష్టం. ఈ రకంగా మీరు అర్థం చేసుకోమని వినియోగించుకుంటున్నాను. ఓకే. సో ఈయన దుఃఖప్రదమైన జీవితము, దీర్ఘకాల. మరి మిగతా దేవుళ్ళు ఆరోగ్యం ఇచ్చారు, కీర్తి ఇచ్చారు, ధర్మం ఇచ్చారు, గౌరవ మర్యాదలు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారంటే అప్పటికి అర్థం ఏమి? వాళ్ళు ఇస్తున్న మనలోని నవగ్రహతత్వం మనము తీసుకోవడం లేదు. మనం మూలాధార చక్రంలోనే ఉంటున్నాం. అక్కడ ఏమంటే మూలాధార నుంచి స్వాధిష్టానికి వెళ్ళమంటే చంద్రుడి దగ్గరికి వెళ్ళమని. మూలాధారం నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళవయ్యా. చంద్రుడు అంటే మనసును మార్చుకో. అలాగే అక్కడ నుంచి పైకి వెళ్ళు, మణిపూరక చక్రానికి పో. మణిపూరక చక్రంలో ఎవరు? బుధుడు. అలా ఒక్కొక్క నవగ్రహ దైవానికి వెళ్ళవయ్యా. నన్ను వదిలిపెట్టు శని, నన్ను వదిలిపెట్టవయ్యా. ఇంకా నలుపులో ఉండొద్దు, అజ్ఞానంలో ఉండవద్దు.
జ్ఞానం వైపు వెళ్ళు. నాలో శని ఈశ్వరుడు, శనిని తీసేస్తా, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళు, జ్ఞానవంతుడు అని చెప్పడానికి శనీశ్వరుడు. ఆయనకి ఏం చెప్తారు? లోహం ఇనుము అంటారు. నువ్వు ఏమైనా తిట్టుకో, ఎంతైనా తిట్టుకో, అంతే. ఇనుముకి ఏముంటుంది? మన ఇల్లు దేంతో కట్టుకుంటామండి? ఇనుప కడ్డీలే కదా. మన ఇంట్లో ఇనుము వస్తువులే కదా. మరి కట్టుకుని ఇంట్లోనే ఇనుముతో ఉపయోగించిన వస్తువులు కూర్చొని ఆ శనీశ్వరుడు తిడితే ఇనుము తిట్టినట్లేనే. మన ఇంట్లో ఇనుప వస్తువులు లేవా? మంచి చేసే వాళ్ళని తిడుతున్నామా లేదా? వాటి ద్వారా లాభం పొంది పెడుతున్నాము. అలాగని పోయి మీ ఇంట్లో ఇనుప వస్తువులను కౌగిలించుకోవద్దండి. వాటి పట్ల తిట్టకుండా, వాటి పట్ల నెగిటివ్ లేకుండా జీవించమని చెప్పడానికే శనీశ్వరుడు. నూగులు తినమన్నారు. నూగులు తింటే చాలా బలం, ఐరన్ లోపం ఉంటుంది కదా. మనకు ఐరన్ కావాలి. ఐరన్ లోపం ఉంటే వాళ్ళు దానికి సంబంధించిన టాబ్లెట్స్ రాసిస్తారు. నూగులు బెల్లం కలిపి తింటే మంచి ఎనర్జీ, కనీసం ఆరోగ్యంగా ఉంటావు. నీ మనసు ఎట్టానో తిట్టుకోదు, నీ శరీరం జీవించాలి. అందుకే ధాన్యాలని చెప్తారు. తర్వాత రాహుని గురించి ఏమో చెప్పనవసరం లేదు. కానీ యాక్చువల్ రాహు ఏం చేస్తాడు సార్? ధైర్యాన్ని ఇస్తాడు. కానీ ధైర్యం ఇస్తాడు, కానీ విజయం సాధించే లోపల ఎన్నో అవాంతరాలు సృష్టిస్తాడు. ఎందుకు? నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. అలా అడ్డుగత కాదు, నీలో ఉండే నైపుణ్యాన్ని పెంచడానికి రాహు దేవుడు. అక్కడ అవాంతరం వచ్చిందంటే నువ్వు జ్ఞానం తీసుకో. జ్ఞానం అంటే నీ బుద్ధి దగ్గరికి పో, నీ ఆత్మశక్తిని ఉపయోగించుకో, దాన్ని ఛేదించుకో. నీకు ఊరికిన ధైర్యం వస్తుందా? కాబట్టి రాహు విజయం సాధించే లోపల ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన తిట్టుకోకుండా ఉంటే అది ఏమంటారు? గోబీదికము, మినుములు చూస్తే శక్తి వస్తే అప్పుడు మనం ధైర్యంగా జీవిస్తాం. రాహుకు మినుములు కావాలి. మినుముల ద్వారా చేసినటువంటి ఆహారము తింటే మనకు శక్తి వస్తే మనం ధైర్యంగా జీవిస్తాము. అలాగే గోమేధికం పెట్టుకోమంటారు, ఉంగరం. ఎందుకు? గోమేధికం చూస్తే కూడా శక్తి వస్తుంది. వాహనము సింహం. ఎలా ఉండాలి? సింహం ఎంత ధైర్యం ఉంటుంది? అలా ఉండాలి అని చెప్పడమే రాహు యొక్క ముఖ్య ఉద్దేశం. గరిక, చెట్టు వచ్చి గరిక. మనం గరికను వాడతామా? పవిత్రంగా పూజలలో వాడతాం కదా. రాహువే కదా, చెడ్డవాడా? గ్రహణాలు ఉన్నాయి. నీవు అజ్ఞానంతో తెలుసుకోలేక నీవుగా పీడించుకుంటున్నావు. ఆ పీడించుకునే తత్వమే రాహు తత్వం. కానీ ఆయన నీకు ధైర్యం ఇవ్వడానికే ఉన్నాడు. ఇక్కడ అర్థము అపార్థం. తెలియకపోతే అపార్థము, తెలుసుకుంటే అర్థం చేసుకుంటాం. దానికి సాధన, అన్వేషణ, విచక్షణ ఇవన్నీ కావాలి. కాబట్టి రాహు వారము శనివారం ఓకే. అన్ని రాసుల వారు కూడా ఉంటారు. ఒక్కొక్క నవగ్రహ దైవానికి మీనరాశి, కుంభరాశి. మరి అందరికీ ధైర్యం కావాలా వద్దా? అన్ని రాసులు నావే, అందరికీ ధైర్యం ఇవ్వడానుకున్నాను. నా నుంచి ఎవడు తప్పించుకోలేడు. దాన్ని బెదిరిస్తాడు. నీలో ధైర్యాన్ని పెంపొంది ఉన్నానయ్యా, నేను ఒక సింహరాశికి మాత్రం ఇస్తే అయిపోతుందా? అందరికి ఇవ్వాలి కదా. కాబట్టి అన్ని రాసుల వాళ్ళు అని పెట్టారు. కాబట్టి రాహు. ఇంకా నెక్స్ట్ రాహు ఎక్కడ ఉంటాడు తెలుసా? మన మూలాధారం కింద 3 ఇంచుల కింద ఉంటాడు రాహు. మూలాధార చక్రం కింద ఉంటాడు రాహు. తర్వాత కేతు వచ్చి మన సహస్రారం పైన 3 ఇంచుల పైన కేతు ఉంటాడు. ఇక్కడ రాహువు కేతు మధ్యలో నవగ్రహ దేవి. ఈయన ధైర్యాన్ని పోనాయనా అని పెంపొందిస్తుంటాడు. కింది నుంచి రాహు శని ఏం చేస్తుంటారు?
పైకి వెళ్ళు, ఉన్నతంగా ఎదుగు, కుండలిని శక్తిని యాక్టివేషన్ చేసుకో, అన్ని తెలుసు, జ్ఞానాన్ని పెంపొందించుకొని చెప్పడానికే వాళ్ళు కింది నుంచి పైకి పంపిస్తారు. మరి వాళ్ళు మనం ఎదగడానికి చేస్తున్నారా, తొక్కడానికి చేస్తున్నారా? కాబట్టి కేతు ఏం చేస్తుందంటే ప్రతిష్టలు, వంశ పరంపర ప్రతిష్టలు. మరి ఇప్పుడు నీవు జ్ఞానవంతుడైనావు అనుకో, అప్పుడు నీ కుటుంబము, వంశము ప్రతిష్టలు వస్తాయి రావా? కానీ కేతు ఏం చేస్తాడు? ఎంబడే ఇస్తాడా? ఇవ్వడు. ఇట్లా అన్ని తెలుసుకుంటూ పైకి వస్తే అప్పుడు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఇవ్వడానికే కేతువు. కేతువుకి ఏం తెలుసా? ఒక్కొక్కరికి ఒక రంగు చెప్పాం కదా, అన్ని రంగులు నావే, అన్ని రంగులు నావే. రాహు ఏం చెప్తాడు? అన్ని రాసులు నావే. అన్ని రాసులకు ధైర్యం ఇస్తే కేతువు అన్ని రంగులకు నేను పేరు ప్రతిష్టలు ఇస్తాను. మరి రాహుకేతులు మనం ఎంత అపార్థం చేసుకుంటున్నాం? ఓకే, కాబట్టి వంశ ప్రతిష్ట కావాలన్న రాహువే, కేతువు రంగులు, అన్ని రంగులు. వాహనం మేక సాత్విక ఆహారం తీసుకుంటాయి, ఎవరికి హాని చేయదు. కేతువు కూడా హాని చెయ్యదు. తర్వాత రాయి వచ్చి వైడూర్యం పెట్టుకుంటే కేతువు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంటే అంత శక్తి వస్తుంది. ధాన్యం వచ్చి ఉలవలతో చేసినటువంటి ధాన్యం తింటే మనకు శక్తి వస్తే మనం కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందించుతాయి. సో ఇది అండి నవగ్రహ దైవాల గురించి నాకు తెలిసినది నేను విన్నవించుకున్నాను. మా కర్నూలులో, ఇక్కడ కల్లూరులో కన్యాకుమారి గుడి ఉంది. ఎవరైనా కర్నూలు వస్తే కల్లూరులో కన్యాకుమారి గుడిలో వెళ్తే ఎక్కడైనా నవగ్రహ దగ్గరికి ఉంటారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఒక్కొక్క నవగ్రహ ఈ విషయాలన్నీ అక్కడ రాశారు. కాబట్టి పెద్ద స్థలంలో కట్టారు, అద్భుతంగా ఉంది. ఎవరైనా కర్నూలు వస్తే ఆ గుడిని సందర్శించండి, చూడండి, తెలుసుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ మేడంకి, శ్రీశక్తి ఛానల్కి ఇంతసేపు ఓపికగా విని మీ అందరికి కూడా నేను వచ్చి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ శంకర్. ఇన్నాళ్ళు మేము నవగ్రహాలంటే నిజంగానే తిట్టుకున్నాం, భయపడ్డాం. రాహు, ఇంకా ముఖ్యంగా శనీశ్వరుని కానీ రాహుకేతువులు అంటే అదేదో పీడ అని చెప్పేసి రాహుకేతువులు మింగడానికే ఉన్నారు గ్రహాలని. సో అవన్నీ కూడా మాలో ఈ భయాలన్నీ పేరుకుపోయాయి, ఉండిపోయాయి. సో అలా కాకుండా ఇలా కాదు, మనం ఇలా పూజించాలి, వారిని ఇలా ధ్యానించాలి, ప్రేమించాలి. ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ వాళ్ళకి పెట్టే మనం ఏదైతే ధాన్యాలు ఉన్నాయో ఆ ధాన్యాలు అవన్నీ కూడా వాళ్ళకి ఏదో తినడానికో చేయడానికి కాదు, మనం వాటిని రంగు రూపంలో, ఆ రూపంలో మనం వాటిని చూస్తూ మనం శక్తిని పొందడానికి అవన్నీ ఉన్నాయి అని చాలా చాలా అంటే చాలా చక్కగా వివరించారు అంకుల్. ఈ రోజు ఇంకా బాగా శ్రద్ధగా విన్నాను నేను నవగ్రహాలు వాటన్నిటి గురించి. వాళ్ళకున్న రంగులు ఎందుకున్నాయి, ప్లస్ వాళ్ళ వాహనాలు ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా అర్థం అవుతూ వచ్చాయి. నిజంగానే ఫ్రెండ్స్, మనమంతా కూడా ఈ రోజు చాలా వివరంగా తెలుసుకున్నాం అనుకుంటున్నాను నేను, ప్లస్ ఆచరిస్తాము కూడా. అంకుల్ చాలా చక్కగా కూడా ఇంకా వివరించారు. మన ఆడవాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛనిచ్చారు. షాపింగ్కి వెళ్ళండి హ్యాపీగా, మీరు అక్కడ రంగులను చూసి ఎంజాయ్ చెయ్యండి. ఎందుకు మీరు దాన్ని కూడా తిట్టుకోవద్దండి. నిజంగానే తిట్టుకుంటే అపార్థం అయిపోతుంది, అర్థం చేసుకుంటే అది అర్థంగా మనకు వివరించబడుతుంది. ప్లస్ మన జీవితంలో కూడా మనం ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఆచరించుకుంటూ ముందుకు వెళ్దాం. దట్ మెడిటేషన్, ధ్యానం ద్వారా చూడండి ఇంత జ్ఞానం మనకు అందుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు. సో ఈ ధ్యానం ద్వారా ఈ శక్తిని మనం పొందుదాం, ప్రేమిద్దాం, మనం కూడా వాళ్ళని గ్రహిద్దాం అనే చెప్పారు. సో తప్పకుండా మనం కూడా అలాగే ఆచరిద్దాం, మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అంకల్.
థ్యాంక్ యూ అండి. చూసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కండి. అన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీకు తెలుపబడతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.